Hello and welcome to Telangana Champions Academy and welcome to the part 3 series of the most important top 240 financial and banking current affairs. Without a delay, we'll start the session. And 101 question. Axis Bank launched the third edition of flagship Sparsh Week celebrations. What is the theme for Sparsh Week 2025? Sparsh Week అనేది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. దిస్ ఈజ్ ద థర్డ్ ఎడిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ థీమ్ ఏంటంటే స్పర్శ్ వీక్ 2025ది రేజ్ ద బార్. ఓకేనా, రేజ్ ద బార్ అనేది థీమ్. ఇది ఎందుకోసం స్టార్ట్ చేశారు? ఫర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, టు ఎలివేట్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అక్రాస్ ద బ్యాంకింగ్ నెట్వర్క్. ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ కోసం ప్లస్ కస్టమర్ మంచి ఎక్స్పీరియన్స్ కోసం స్టార్ట్ చేశారు ఇది. యాక్సిస్ బ్యాంక్ గురించి చూసుకుంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. ముంబై మహారాష్ట్రలో యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? పాతదండి, ఇది 1993లో స్టార్ట్ అయింది యాజ్ అ యూటీఐ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ పాత పేరు యాక్సిస్ బ్యాంక్ అని లేకుండా యూటీఐ బ్యాంక్ అని ఉండే. తర్వాత 2007లో దీని పేరు మార్చి యాక్సిస్ బ్యాంక్గా పెట్టారు. ఓకేనా, స్టార్ట్ అయింది మాత్రం 1993, పేరు మారింది 2007లో, గుర్తుపెట్టుకోండి. నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆర్గనైజ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ స్టార్టప్ పిచ్ ఫెస్ట్ డ్రీమ్ టు డెమో అనే స్టార్టప్ పిచ్ ఫెస్ట్ అనేది, ఫెస్ట్ అంటే ఫెస్టివల్ అండి, అంటే ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తుంది. డ్రీమ్ టు డెమో అని స్టార్ట్ చేసింది. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ ఈవెంట్? ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆంటర్ప్రినర్స్ టు ప్రజెంట్ ఐడియాస్ టు ఇన్వెస్టర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పనులు ఎవరు చేస్తారంటే టీ హబ్, మన తెలంగాణలో టీ హబ్ చేస్తారు. ఎవరైనా స్టార్టప్ ఐడియాస్ ఉంటే ఈ టీ హబ్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు. మీ ఐడియా నచ్చితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మీ దాంట్లో, మీ స్టార్టప్లో. అట్లనే ఏది ప్రొవైడ్ చేసింది ఇప్పుడు? ఎస్బీఐ స్టార్ట్ చేసింది. దేని పేరుతోని? డ్రీమ్ టు డెమో అనమాట. ఓకేనా, ఇది ఇన్నోవేషన్ హబ్ అండి. ఎవరికైనా ఐడియాస్ ఉంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఐడియాస్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకేనా, ఇది దేనితోని టైఅప్ అయింది? పార్ట్నర్షిప్తోని విత్ స్టార్టప్ టీఎన్ అండ్ ఐఐటి మద్రాస్, వీటితోని టైఅప్ అయింది అనమాట. ఎస్బీఐ గురించి చూసుకుంటే ఫస్ట్ ఎస్బీఐ చాలా పాతదండి. 1806లో బ్యాంక్ ఆఫ్ కల్కత్తాగా స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్. బ్యాంక్ ఆఫ్ కల్కత్తాగా స్టార్ట్ అయింది. దాని తర్వాత 1809లో దీన్ని ఏం చేశారు? బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా దీన్ని రీనేమ్ చేశారు. 1806లో బ్యాంక్ ఆఫ్ కల్కత్తా స్టార్ట్ అయింది ఎస్బీఐ. దాని తర్వాత 1809లో బెంగాల్గా పేరు చేంజ్ చేశారు. తర్వాత ఏం చేశారు అంటే 1921లో 3 బ్యాంక్స్ని మర్జ్ చేశారు. ఏం బ్యాంక్స్ అవి? బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంక్స్ని మర్జ్ చేసి ఏం పేరు పెట్టారండి? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ ముందు పేరు ఏముంది? దానికన్నా ముందు ఉన్న పేరు ఎస్బీఐకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఏమైంది? మళ్ళీ 1955లో ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది అనమాట. 1955లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి దీని ఏం పేరు పెట్టింది? ఇంపీరియల్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టింది, ఎస్బీఐ అని పేరు పెట్టింది. ఓకేనా, హిస్టరీ క్లియర్ కదా? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సేమ్ ముంబై మహారాష్ట్రలో ఉంది. మీకు ఒకవేళ క్వశ్చన్లో ఎస్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఎస్బీఐ అనే పేరు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1955 కదా. సో ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1955. ఒకవేళ ఏ బ్యాంక్స్ కలిపి పెట్టినాయంటే బ్యాంక్ ఆఫ్ బాంబే, మద్రాస్ అండ్ బెంగాల్. ఓకేనా, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1921లో. ఎప్పుడు రీనేమ్ అయింది? 1955లో. ఓకేనా, ఇవి అట్లా స్టార్టింగ్ చదువుకుంటూ వెళ్తే మీ కరెంట్ అఫైర్స్ అనేది ఈజీ అయిపోతుందండి. నాకు ఇప్పుడు ఎస్బీఐ ప్రజెంట్ చైర్మన్, ఎండీ, సిఇఓ ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అజయ్ కుమార్ శ్రీవాస్తవ tenure as MD and CEO of Indian Overseas Bank has been extended. To which date till he will continue in office? ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తారండి అజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు యాజ్ అన్ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఆల్రెడీ ఈయన ఎండీ అండ్ సిఇఓగా ఉన్నాడు. ఇంకా 2 years ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. ఎప్పటిదాకా? October 8, 2027 దాకా he'll continue as an MD and CEO of which bank? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1937లో. హెడ్ క్వార్టర్ ఇక్కడ నుంచి చెన్నై. అజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఎండీ అండ్ సిఇఓ. ట్యాగ్ లైన్ ఏంది? గుడ్ పీపుల్ టు గ్రో విత్. ఈ బ్యాంక్ ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనమాట. ఇది ఎందుకు స్టార్ట్ అయింది 1937లో అంటే, ఓవర్సీస్ ట్రేడర్స్ ఉంటారు కదా,
అంటే వేరే కంట్రీలో ట్రేడ్స్ అనేది జరుపుతారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టిన బ్యాంక్ అండి. ఓకేనా, వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టిన బ్యాంక్. ఎవరి కోసం? ఓవర్సీస్ ట్రేడర్. అందుకే దీంట్లో పేరు ఉంటుంది ఓవర్సీస్ బ్యాంక్ అని. ఓకేనా, ఆ ట్రేడర్స్ కోసం పెట్టిన బ్యాంక్ అప్పట్లో. దాని తర్వాత నేషనలైజ్ ఎప్పుడైంది? 1969లో నేషనలైజ్ అయిందనమాట మనకి. నెక్స్ట్ అండి, ఐడిబిఐ బ్యాంక్ అప్రోచ్ ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఏదైనా బ్యాంక్లో కేసెస్ పెట్టాలంటే ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్తారనమాట బ్యాంక్స్ అందరూ. ఇప్పుడు ఏమైంది? ఐడిబిఐ బ్యాంక్ అప్రోచ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విత్ అ ఫ్రెష్ ఇన్సాల్వెన్సీ ప్లీ అగేన్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్. ఇదేమంటుంది అంటే ఐడిబిఐలో జీ ఎంటర్టైన్మెంట్ 225 crore లోన్ తీసుకొని డిఫాల్ట్ అయింది అని చెప్తుంది అనమాట. దానికి జీ వాళ్ళు ఏం చెప్తారు? రిజెక్ట్ చేశారు. ఇవన్నీ అలిగేషన్స్, ఇవన్నీ బేస్లెస్, అబ్యూజివ్ ఉన్నాయి. ఎర్లియర్ ఇట్లాంటివే జీ ఎంటర్టైన్మెంట్ పైన కంప్లైంట్స్ అనేది వచ్చినాయి. దాని తర్వాత దాన్ని డిస్మిస్ కూడా చేశారు. ఇప్పుడు ఫ్రెష్గా ఎవరు పోయారండి? ఫ్రెష్గా ఐడిబిఐ బ్యాంక్ పోయిందనమాట నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దగ్గరికి, అంటే కోర్ట్ దగ్గరికి, బ్యాంకర్స్ కోర్ట్ అనమాట ఇది. కోర్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇంత 225 crores డిఫాల్ట్ అయ్యారు లోన్ తీసుకొని అని కంప్లైంట్ చేసింది. ఓకేనా, ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని? ఎప్పుడైంది? 2016లో అయింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 2016లో అయింది అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013. ఫస్ట్ కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1956లో వచ్చింది. దాని మోడిఫికేషన్స్, అమెండ్మెంట్స్ అవుతూ ఉంటాయి కదా. సో అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది స్టార్ట్ అయింది అనమాట 2016లో. ఓకేనా, ఐడిబిఐ బ్యాంక్ గురించి చూసుకుంటే దీనికి పెద్ద హిస్టరీ ఉందండి. ఐడిబిఐ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ కింద రాస్తా, 1964లో స్టార్ట్ అయింది యాజ్ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పెట్టిన బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ అండి. ఓకేనా, ఇది ఏం చేస్తుంది? లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇండస్ట్రీస్కి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాదు, మీడియం టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సమ్ అరౌండ్ 20 to 50 years వరకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత ఏమైంది? 1964లో స్టార్ట్ అయింది కదా యాజ్ ఎ ప్రైవేట్ ఎంటిటీ. 1976లో ఆర్బీఐ టేక్ ఓవర్ చేసింది యాజ్ ఇట్ సబ్సిడరీగా ఆర్బీఐ టేక్ ఓవర్ చేసింది అనమాట. సో ఇది అప్పుడు ఏమైపోయింది? ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ అయిపోయింది. తర్వాత ఏమైంది? 2004లో ఇది ఏం చేసిందంటే బ్యాంకింగ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. అంటే నేను కూడా ఒక బ్యాంక్ లాగా ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తుండే? ఓన్లీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఎవరికి ఇస్తుండే? ఒకటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్, డిపాజిట్ తీసుకోవడం ఏముండదు, ఓన్లీ ఏం చేస్తుండే? లోన్స్ అనేది ఇస్తుండే. దాని తర్వాత 2004లో ఏం చేసింది? బ్యాంకింగ్ కంపెనీగా రిజిస్టర్ అయిందనమాట. అంటే డిపాజిట్స్ తీసుకోవడం, బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ఏమైంది? ఇప్పటిదాకా గవర్నమెంటే ఉండే. 2019లో ఏమైందంటే మళ్ళీ ఇది ప్రైవేటైజ్ అయిపోయింది. ఎందుకు ప్రైవేటైజ్ అయింది? ఎల్ఐసి దీన్ని కొనుక్కుంది. ఐడిబిఐ బ్యాంక్ని ఎల్ఐసి కొనుక్కుందనమాట. సో ఎల్ఐసి కొనుక్కున్నందుకు ఇది గవర్నమెంట్ నుంచి మళ్ళీ 2019లో ప్రైవేట్ అయిపోయింది ఐడిబిఐ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ అండి, ఈ ఐడిబిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ముంబైలో, మహారాష్ట్రలో ఉంది ఐడిబిఐ హెడ్ క్వార్టర్. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ క్రియేటింగ్ రూల్స్ టు లెట్ లెండర్స్ రిమోట్లీ లాక్ అ మొబైల్ ఫోన్ పర్చేస్డ్ ఆన్ ఈఎంఐ ఇఫ్ ద బారోవర్ డజంట్ రీపే. ఇదేంటంటే నార్మల్గా బ్యాంక్స్ అనేటి మొబైల్స్ కొనుక్కోవడానికి కూడా మొబైల్ లోన్స్ అనేవి ఇస్తాయండి బ్యాంక్స్. కంప్యూటర్ లోన్స్ కానీ మొబైల్ లోన్స్ కానీ ఇస్తాయి. ఇప్పటి నుంచి ఎవరైనా మొబైల్ లోన్ తీసుకొని రీపేమెంట్ చేయకపోతే, ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ హ్యాజ్ అ రైట్ టు లాక్ యువర్ మొబైల్. మీ ఫోన్ని లాక్ చేసేస్తుంది. ఇది బారోవర్ లోన్ తీసుకున్నప్పుడే కన్సెంట్ అనేది ఇస్తాడనమాట. వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి వాడు సైన్ చేస్తాడు. కస్టమర్ సైన్ చేయించుకుంటారు అనమాట కస్టమర్లతో. బ్యాంక్ వాళ్ళు ఏంటి, నేను ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే నా ఫోన్ని లాక్ చేయండి అని సంతకం చేయించుకుంటారు బారోవర్తో. కానీ బ్యాంక్ వాళ్ళకి, లెండర్స్ అంటే ఎవరండి? బ్యాంక్స్ కదా. బ్యాంక్స్ వాళ్ళకి పర్సనల్ డేటా లాక్ చేస్తారు కానీ, లాక్ చేసే రైట్ ఉంది కానీ పర్సనల్ డేటా యాక్సెస్ చేసే రైట్ లేదు. ఓకేనా, ఇది ఆర్బీఐ క్రియేట్ చేసిందనమాట రూల్స్. ఎందుకు? బ్యాంక్స్ కోసం. అందరు మొబైల్ లోన్స్ తీసుకొని ఎగ్గొడుతున్నారని ఇప్పటి నుంచి రిమోట్గా బ్యాంక్ దగ్గర యాక్సెస్ ఉంటుంది లాక్ చేయడానికి, లాక్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ మీరు రీపేమెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అన్లాక్ చేసేస్తారు. నెక్స్ట్ అండి,
ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ ఫైన్ ఫోన్పే 21 lakhs పెనాల్టీ అనేది దేనిపైన వేసింది ఆర్బీఐ? ఫోన్పే పైన అండి. ఫోన్పే పైన 21 lakhs పెనాల్టీ అనేది వేసింది. దేనికోసం వేసిందంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్ ఫాలో కాలే. ఫోన్పే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ రూల్స్ ఫాలో కాలే కాబట్టి 21 lakhs ఫైన్ అనేది వేసిందనమాట. ఓకేనా. ఫోన్పే గురించి చూస్తే ఫోన్పే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని 2015లో అయింది ఎస్టాబ్లిష్మెంట్ అది. ఎక్కడ? బెంగళూరు. గుర్తుపెట్టుకోండి, బెంగళూరు, కర్ణాటక. ఫౌండర్ ఎవరు? సమీర్ నిగమ్. సమీర్ నిగమ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫోన్పే అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. By which year has the government planned to place at least 2 public sector banks among the world's top 20 global banks? ఏం చెప్తుందంటే గవర్నమెంట్ 2047 కల్లా 2047 కల్లా 2 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని వరల్డ్ టాప్ 20లో ఇంక్లూడ్ చేస్తాం అన్నట్టు చెప్తుంది అనమాట. అంత డెవలప్ చేస్తామని చెప్తుంది. టార్గెట్ 2 PSBs ఇన్ టాప్ 20 గ్లోబల్ బ్యాంక్స్ బై 2047. ఇప్పుడు టాప్ 50లో ఒకటే బ్యాంక్ ఉందండి. ఏ బ్యాంక్ అది? ఎస్బీఐ. ఎస్బీఐతో పాటు అంటే ఎస్బీఐ ఉండొచ్చు, వేరే బ్యాంక్స్ కూడా ఉండొచ్చు. 2 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని టాప్ 20లో ఇంక్లూడ్ చేస్తామన్నట్టు, అంత డెవలప్ చేస్తామని చెప్తుంది అనమాట గవర్నమెంట్ 2047 కల్లా. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పిఎస్బీస్ ఉన్నాయండి? 12 ఉన్నాయి. మొత్తం 27 ఉండే. 2020లో ఏమైంది? బ్యాంక్ మర్జర్స్ అయినాయి కదా. ఆ మర్జర్ తర్వాత 12 పిఎస్బీస్ అనేది ఉన్నాయన్నమాట ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ అండి. యాజ్ పర్ ద ఆర్బీఐస్ న్యూ 2025 గైడ్లైన్స్, పేమెంట్ అగ్రిగేటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ వర్క్ ది పర్ఫార్మ్? యాజ్ పర్ 2025 గైడ్లైన్స్ అండి, పేమెంట్ అగ్రిగేటర్స్ని ఎన్ని కేటగిరీస్లో డివైడ్ చేశారు? మొత్తం 3 కేటగిరీస్ అండి. ఏవే కేటగిరీస్ అవి? పేమెంట్ అగ్రిగేటర్ ఫిజికల్ కేటగిరీ, పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బార్డర్ కేటగిరీ, పేమెంట్ అగ్రిగేటర్ ఆన్లైన్ కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ ఎట్లా అంటే, పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే ఏందో చెప్తాం మీకు. పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే వాళ్ళు మధ్యలో ఉంటారండి. కస్టమర్కి బ్యాంక్కి మధ్యలో ఉంటారు. ఆ మధ్యలో ఎవరు? ఎగ్జాంపుల్గా జొమాటోనో స్విగ్గీనో అనుకోండి. జొమాటో స్విగ్గీలో ఎవరు రిజిస్టర్ అయి ఉంటారు? రెస్టారెంట్స్ ఉంటాయి కదా. రెస్టారెంట్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ రెస్టారెంట్కి పే చేస్తామా? చేయమండి. మనం దేనికి పే చేస్తాం? జొమాటోకి పేమెంట్ చేస్తాం కదా. ఇది మధ్యలో కస్టమర్ ఏం చేస్తాడు? జొమాటోకి పే చేస్తాడు. జొమాటో ఏం చేస్తుంది? మధ్యవర్తిగా బిహేవ్ చేసి ఆ పేమెంట్ రిసీవ్ అయినాక జొమాటో నుంచి ఈ రెస్టారెంట్ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ స్పెసిఫిక్ బ్యాంక్కి వెళ్తాయి అనమాట. అంటే రెస్టారెంట్కి వెళ్తాయి, డైరెక్ట్గా రెస్టారెంట్ అకౌంట్కి వెళ్తాయి అనమాట. సో వీళ్ళని ఏమంటాం మనం? పేమెంట్ అగ్రిగేటర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ దీనిలో ఏమేమి పనిచేస్తాయి? ఫ్లిప్కార్ట్ కానీ జెప్టో కానీ అవన్నీ పేమెంట్ అగ్రిగేటర్స్. ఫిజికల్గా ఏది? ఫిజికల్గా మనం ఇప్పుడు ఏదైనా డీమార్ట్కో షాప్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ పిఓఎస్ మెషిన్ ఉంటుంది కదా, అదొక పేమెంట్ అగ్రిగేటర్ అనమాట ఫిజికల్. క్రాస్ బార్డర్ అంటే మనకి అదేంది? రేజర్ పే మీరు వినే ఉంటారు కదా పేరు. రేజర్ పే క్రాస్ బార్డర్ పేమెంట్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆన్లైన్లో అంటే నార్మల్గా చెప్పాను కదా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయినా ఏదైనా ఇంకేముంటే అమెజాన్ అయినా ఏదైనా మనం పే చేస్తే ఇట్లా ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే పేమెంట్ అగ్రిగేటర్ ఆన్లైన్ వాళ్ళు. ఓకేనా. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. NABARD is creating a centralized digital lending platform to help which category of banks become more competitive against NBFCs and mutual funds? ఓకేనా. మ్యూచువల్ ఫండ్స్ కానీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇదేమో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఓకేనా. వీళ్ళకి ధీటుగా కాంపిటీషన్లో పెట్టాలని నాబార్డ్ దేన్ని చూస్ చేసుకుంది? ఆర్ఆర్బీస్ని. గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్. మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ కానీ ఆర్ఆర్బీ స్కేల్ 2 స్కేల్ 1 కానీ రాస్తారు కదా, ఆర్ఆర్బీ క్లర్క్ కానీ, ఆ బ్యాంక్స్ అండి ఇవి. నాబార్డ్ ఒక స్పెషల్ ఫండ్ రిలీజ్ చేసి బిల్డ్ చేస్తుంది. ఏం బిల్డ్ చేస్తుంది? సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ అంటే ఆన్లైన్లోనే లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది. లెండింగ్ ప్లాట్ఫామ్ అంటే లోన్స్ అన్నీ ఆటోమేట్ అయిపోయి ఆన్లైన్లోనే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ అన్ని ఎన్బిఎఫ్సిస్కి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా అన్నిటికీ ఆన్లైన్లోనే లోన్స్ దొరుకుతాయి కదా. సో ఆర్ఆర్బీస్ కూడా
అట్లా చేయాలని నా బట్ ఫిక్స్ అయిందనమాట. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయండి? ఆఫ్టర్ ద అమాల్గమేషన్ 43 ఉండే. ఇప్పుడు స్టేట్కి ఒకటి అని అనుకున్నారు కదా, స్టేట్కి ఒక ఆర్ఆర్బీ అని. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఏ బ్యాంక్ మర్జ్ అయిందండి? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. తెలంగాణలో ఉన్న ఏపీజీబీబీ బ్రాంచెస్ అన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ అయిపోయినాయి అనమాట. సో మన తెలంగాణలో ఓన్లీ టీజీబీ మాత్రమే ఉంది. ఓకేనా. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి? ఇండియాలో 28 ఆర్ఆర్బీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎన్పిసిఐ గైడ్ లైన్స్, వాట్ ఈస్ ద న్యూ డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్? మనం నార్మల్గా యూపీఐస్ చేస్తాం కదా, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, క్రెడ్లో కానీ, అట్లాంటి దాంట్లో నుంచి భీమ్ యూపీఐ కానీ మన యూపీఐ పేమెంట్ చేస్తాం కదా, దాని లిమిట్స్ అనేది పెంచిందండి. పర్సెంట్ టు మర్చెంట్ పేమెంట్స్ అనేది ఎంతకు పెరిగింది? 10 lakhs అండి. ఇప్పుడు రివైజ్ టు 10 lakhs అనమాట. పర్సెంట్ టు మర్చెంట్ అంటే ఏంది? ఏదైనా ఇప్పుడు నార్మల్గా పర్సెంట్ టు పర్సన్ అనేది మనం ఒక్కొక్కరికి పంపించుకుంటాం కదా, పర్సెంట్ టు పర్సన్ అనేది 1 lakh మాత్రమే ఉంది. ఇప్పుడు మన పర్సన్ టు పర్సన్ చేసుకునే ట్రాన్సాక్షన్ అయితే 1 lakh ఉందండి పర్ డే. ఓకేనా. పర్సన్ టు మర్చెంట్ అంటే ఏంది? మనం నార్మల్గా షాప్స్కి వెళ్ళినప్పుడు పేమెంట్స్ కానీ, లేకపోతే హాస్పిటల్ పేమెంట్స్ కానీ అప్పుడు చాలా ఎక్కువ అవసరం పడుతుంది కదా, సో దానికి మనకి లిమిట్ అనేది పెంచారనమాట 10 lakhsకి. డైలీ యూపీఐ లిమిట్ పర్సన్ టు మర్చెంట్ రివైజ్ టు 10 lakhs. ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కొనడానికి, క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అండి, స్టాక్స్ కొనడానికి మొత్తం 10 lakhs డైలీ లిమిట్, 5 lakh per ట్రాన్సాక్షన్, అంటే డేకి 2 ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా సేమ్ 10 lakhs, 5 lakh per ట్రాన్సాక్షన్. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా, 6 lakhs క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మనం చేసుకోవచ్చు, 5 lakhs per ట్రాన్సాక్షన్ అనేది ఉంది. ఓకేనా. ఒకసారి 5 lakhs చేసుకోవచ్చు, ఇంకోటి 1 lakh చేసుకోవచ్చు, లేకపోతే 3 lakhs అట్లా చేసుకోవచ్చు పేమెంట్ అనేది. నెక్స్ట్ జ్యువెలరీ కొనడానికి 6 lakhs per day యూపీఐ ట్రాన్సాక్షన్, ఆ జ్యువెలరీ వాడికి మనం పేమెంట్ అనేది చేయొచ్చు. 2 lakh per ట్రాన్సాక్షన్ అనేది లిమిట్ అనమాట. ఐపీఓ బిడ్స్, మనం ఐపీఓ స్టాక్ మార్కెట్లో ఐపీఓస్ అనేది వస్తూ ఉంటాయి కదా, అది కొనడానికి ఒక లిమిట్ ఎంత పెట్టిందండి? యూపీఐ లిమిట్ 5 lakhs. 5 lakhs వర్త్ ఐపీఓస్ మనం కొనుక్కోవచ్చు అనమాట. ఈ లిమిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా పర్సన్ టు మర్చెంట్ లిమిట్ ప్లస్ ఈ క్రెడిట్ కార్డ్, జ్యువెలరీ, ఐపీఓ బిడ్డింగ్, పర్సన్ టు పర్సన్, 1 lakh per day, ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ అండి. డ్యూరింగ్ Q1 of financial year 26, which country contributed the highest foreign direct investments into India? FDI అంటారండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బయట కంట్రీ వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడాన్ని FDI అని చెప్తారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ కంట్రీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందండి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26కి? ఈ ఇయర్కి USA, అమెరికా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందనమాట, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది ఇండియాలో. సెకండ్ ప్లేస్ ఎవరికండి? సింగపూర్. థర్డ్ మారిషియస్. ఎంత చేసారో చూసుకోవచ్చు, 48,104 crores. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. L. Satya Srinivas has been appointed as India's executive director to which international financial organization? ఏ అంతర్జాతీయ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్కి ఇండియాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు సెలెక్ట్ అయ్యారండి? ఎల్ సత్య శ్రీనివాస్. ఏ ఆర్గనైజేషన్ అది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఇండియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు అపాయింట్ అయ్యారు? ఎల్ సత్య శ్రీనివాస్. ఓకేనా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉందండి? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 1966లో. ఓకేనా. 1966లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్టార్ట్ అయింది. నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మెంబర్ కంట్రీస్ ఎన్ని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఏడీబీకి. ఓకేనా. నెక్స్ట్ అండి. ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025, what was the global ranking of Kotak Mahindra Bank's Kotak 811 app based on a banking apps downloads? మన నార్మల్గా ఎస్బీఐకి కానీ వేరే వేరే బ్యాంక్స్కి యాప్స్ ఉంటాయి కదా, బ్యాంకింగ్ యాప్స్. ఎస్బీఐకి ఏముంది? యోనో ఉంది. అట్లనే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏముంది? కోటక్ 811 యాప్. దీంట్లో మెయిన్గా ఏం ఓపెన్ చేస్తారు? జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు అనమాట. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఈజీగా ఓపెన్ చేయడానికి కోటక్ 811 యాప్ అనేది రిలీజ్ చేశారు. ఇది గ్లోబల్లో ఎంత ర్యాంక్లో, ఏ ర్యాంక్లో ఉంది? 3rd ర్యాంక్ అండి. మొత్తం గ్లోబల్ వరల్డ్లోనే 3rd ర్యాంక్ వచ్చింది ఈ యాప్కి. అన్ని డౌన్లోడ్స్ అయినాయి. ఎన్ని డౌన్లోడ్స్ అయినాయి?
16 మిలియన్ డౌన్లోడ్స్, అంటే 1 మిలియన్ 10 lakhs కదా, 16 మిలియన్స్ అంటే 1,60,00,000, 1,60,00,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారనమాట. ఎస్బీఐ ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్ ఇన్ ద వరల్డ్. ఇది 3rd పొజిషన్ ఇన్ ద వరల్డ్ ప్లస్ ఫస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ అండి, ఏది కోటక్ 811 అనేది ఇండియాలో ఫస్ట్, వరల్డ్లో 3rd ర్యాంక్ అనమాట. టాప్ 2 ఏమున్నాయి? నూ బ్యాంక్ అని బ్రెజిల్ వాళ్ళది, రివోల్యూట్ అని యూకే వాళ్ళది. ఓకేనా. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి చూసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2003లో ముంబైలో. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎండీసీ ఎవరున్నారు? అశోక్ వాస్వాని. ట్యాగ్లైన్ ఏముంది? లెట్స్ మేక్ మనీ సింపుల్. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ జీకే మోస్ట్లీగా మీకు యాడ్ చేసే ఇచ్చిన, ఏదైనా యాడ్ చేయని పార్ట్ ఉంటే మీకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్తున్నా కదా, కంపల్సరీగా అటెంటివ్గా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. అప్పుడే మీకు ఈజీగా గుర్తుంటాయి మీకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సీమా సామి బహౌస్ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ ఫర్ సెకండ్ టర్మ్. రెండోసారికి కూడా అపాయింట్ అయింది. దేనిలాగా? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్ కండి? యుఎన్ ఉమెన్కి, యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెకండ్ టర్మ్కి ఎవరు అపాయింట్ అయ్యారంటే డాక్టర్ సీమా సామి బహౌస్. ఓకేనా. ఈమె ఎందుకు రీఅపాయింట్ అయిందంటే వాళ్ళు స్ట్రాటజిక్ ప్లాన్ ఒకటి పెట్టుకున్నారు 2026 to 2029 అని. దేనికోసం అండి? అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్. ఈ ఆర్గనైజేషనే ఉమెన్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వరల్డ్ వైడ్ ఫైట్ చేసే ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఓకేనా. సెకండ్ అంటే ఇంకా సెకండ్ టర్మ్ 4 yearsకి ఉంటుంది వాళ్ళది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ న్యూయార్క్ యూఎస్ఏలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2nd July 2010లో యుఎన్ ఉమెన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విన్ఫాస్ట్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ అన్ MOU ఫర్ ఆటో అండ్ ఇన్వెంటరీ ఫైనాన్సింగ్ ఆఫ్ ఇట్స్ డీలర్ నెట్వర్క్స్ అండ్ సైన్డ్ అన్ MOU విత్ విచ్ బ్యాంక్ అండి? ఏ బ్యాంక్తోని ఈ విన్ఫాస్ట్ ఇండియా వాళ్ళు MOU సైన్ చేశారంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళతోని ఏది టైప్ అయింది? విన్ఫాస్ట్ ఇండియా. ఎందుకు? ఆటో అండ్ ఇన్వెంటరీ ఫైనాన్స్ చేయడానికి. ఆటో లోన్స్ అంటే వెహికల్ లోన్స్ అండి. వెహికల్ లోన్స్కి ఏ వెహికల్స్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు? VF6 అండ్ VF7 EV మోడల్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఈ విన్ఫాస్ట్ అనేది వియత్నామీస్ కంపెనీ అండి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వియత్నాంలో ఉంది. వాళ్ళు ఏం చేశారు అంటే ఇండియాలో ఎక్స్పాన్షన్ చేద్దామని తమిళనాడులో విన్ఫాస్ట్ ఇండియా అని ఇనాగ్రేట్ చేశారు. వాళ్ళు విన్ఫాస్ట్ EV అసెంబ్లీ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ తమిళనాడులో. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ICICI బ్యాంక్తో పార్ట్నర్ అయ్యి ఫైనాన్సింగ్ అనేది చేస్తారు. దేనికోసం? ఈ VF6 VF7 EV మోడల్స్ని లాంచ్ చేయడానికి. ఓకేనా. ICICI బ్యాంక్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ICICI బ్యాంక్ చూసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1994. ఎక్కడ? ఇది కూడా సేమ్ ముంబైలో. నాకు ICICI బ్యాంక్ చైర్మన్ MD నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అండి. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ టు స్ట్రెంథెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ మార్కెట్? పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ఒక 1000 crores కావాలనుకోండి. అది ఏం చేస్తుంది? బయట మార్కెట్లో పబ్లిక్కి ఏం చేస్తుంది? పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్స్ ఇష్యూ చేసి మీకు నాకు 1000 crores ఇస్తే నేను నీకు 8% 9% ఒక 20 years తర్వాత ఇస్తా అని చెప్తుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఈ కంపెనీని ఎట్లా నమ్మాలా? 1000 crores వాళ్ళు ఒకవేళ కట్టకపోతే మొత్తం 1000 crores లాస్ అవుతుంది కదా. సో ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తుండే అప్పట్లో? వీళ్ళని నమ్మకుండా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయకపోతుండే. ఇప్పుడు ఏం చేస్తుందంటే నాఫిడ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఇన్వెస్టర్స్కి భరోసాగా ఏది నిల్చుంది? నాఫిడ్. ఇది ఏం చేస్తుందంటే పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అంటే మొత్తం గ్యారంటీ కాదు, పార్షియల్ గ్యారంటీ అండి. పార్షియల్ గ్యారంటీ. వీడు కట్టకపోతే, ఒకవేళ నువ్వు లోన్ ఇచ్చి 1000 crores వీడు కట్టకపోతే వీడి ప్లేస్లో నేను నీకు ఒక 200 crores అట్లా ఇస్తా అని ఒక పార్షియల్ గ్యారంటీ, మొత్తం గ్యారంటీ కాకుండా పార్షియల్ గ్యారంటీ అనేది ఇస్తుంది. ఎవరికి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. ఓకేనా. లాంగ్ టర్మ్స్ ఇన్వెస్టర్. అప్పుడు ఇన్వెస్టర్కి అరే
200 crores అయితే మనకు ఉంది కదా, ఇంకా రిస్క్ ఓన్లీ 800 crores కదా అని కొంతమంది ముందరికి వస్తారనమాట ఫైనాన్స్ చేయడానికి. సో పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అంటే పార్షియల్ గ్యారంటీ ప్రొవైడెడ్ బై హూమ్ అండి, నాఫిడ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2021లో అనుకుంటా. ఒకసారి చూడండి మీరు కూడా, పక్కాగా 2021 ఉంటుంది. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? ముంబైలో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, ముంబై హెడ్ క్వార్టర్ 2021లో నాఫిడ్ ఎస్టాబ్లిష్ అయింది. నాకు నాఫిడ్ హెడ్ ఎవరున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఎందుకు వచ్చిందంటే ఇట్ సపోర్ట్స్ ద గోల్ ఫర్, మన ఇండియా ఏమనుకుంటుంది 2030 వరకు $7 trillion ఎకానమీగా రీచ్ అవ్వాలని అనుకుంటుంది. లైక్ వైజ్ 2047 కల్లా $30 trillion ఎకానమీగా గ్రో అవ్వాలనుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే మీకోసం పెట్టినా అండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వేగుండదు. స్టాటిక్ జీకే కూడా మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చెప్తున్నాను నేను. సో అన్నీ ఇంపార్టెంటే. ఓకేనా, ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చెప్పడం స్కిప్ అయిపోయిందండి, చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్. ఆర్బీఐ హ్యాస్ ఆథరైజ్డ్ విచ్ బ్యాంక్ యాజ్ ద ఫస్ట్ అండ్ ద హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కాదు, హోల్లీ ఓన్డ్ ఫారెన్ సబ్సిడరీ. ఓకేనా, హోల్లీ ఓన్డ్ ఫారెన్ సబ్సిడరీ ఇన్ ఇండియా టు కలెక్ట్ జిఎస్టీ పేమెంట్స్ యాజ్ అన్ ఏజెన్సీ బ్యాంక్. ఆర్బీఐ డిబిఎస్ బ్యాంక్ ఇండియాని సెలెక్ట్ చేసిందండి యాజ్ అన్ ఏజెన్సీ బ్యాంక్. దేనికోసం? టు కలెక్ట్ జిఎస్టీ పేమెంట్స్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్గా సెలెక్ట్ చేసింది టు కలెక్ట్ జిఎస్టీ పేమెంట్స్ అంటే డిబిఎస్ బ్యాంక్ ఇండియా. ఓకేనా, డిబిఎస్ బ్యాంక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది 1968లో సింగపూర్లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎండిసిఏ ఎవరు ఇండియాకి? టాన్ సూ షాన్. ఓకేనా, టాన్ సూ షాన్ అనేది ఆయన డిబిఎస్ బ్యాంక్ ఇండియాకి హెడ్ అనమాట. ఇప్పుడు దీని ట్యాగ్లైన్ అనేది లీవ్ మోర్ బ్యాంక్లెస్. డిబిఎస్ బ్యాంక్ ట్యాగ్లైన్ అనేది లీవ్ మోర్ బ్యాంక్లెస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద సింగిల్ లాగిన్ ఫెసిలిటీ అండ్ పాస్బుక్ లైట్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్ మెంబర్స్, పిఎఫ్ మెంబర్స్? పిఎఫ్ అందరికి తెలుసు కదా, ప్రొవిడెంట్ ఫండ్. విచ్ ఆర్గనైజేషన్లో ఇంట్రడ్యూస్ ద సింగిల్ లాగిన్ ఫెసిలిటీ అండి? ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏం ఇంట్రడ్యూస్ చేసింది? సింగిల్ లాగిన్ ఫెసిలిటీ అండ్ పాస్బుక్ లైట్. ఓకేనా, అది ఏం చేస్తుంది అంటే ఇట్ ఇంటిగ్రేట్స్ ఇంటూ ఆల్ ద పిఎఫ్ సర్వీసెస్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ సింగిల్ పోర్టల్ అండి. అన్ని పిఎఫ్ సర్వీసెస్ ఏదైతే ఉంటాయో ఒక సింగిల్ పోర్టల్లో ఇంటిగ్రేట్ చేసింది. ఎవరి కోసం? 7+ crore సబ్స్క్రైబర్స్ కోసం. ఇప్పుడు 7+ crore సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈపీఎఫ్ఓలో. పాస్బుక్ లైట్ గివ్స్ ఈజీ యాక్సెస్ టు పిఎఫ్ బ్యాలెన్స్. అన్నీ మనం ఒకటే పోర్టల్లో చూసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు సెపరేట్ ఉండే, ఇప్పుడు ఒకటే పోర్టల్లో చూసుకోవచ్చు. పిఎఫ్ బ్యాలెన్స్ కానీ, కాంట్రిబ్యూషన్స్ కానీ, విత్డ్రావల్స్ కానీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ, ఒక అకౌంట్ పిఎఫ్కి ఒక 3-4 అకౌంట్స్ ఉంటే ఒకటే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం కానీ మొత్తం ఒకటే పోర్టల్లో అయిపోతుంది అనమాట. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో? ఈపీఎఫ్ఓ అండి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈపీఎఫ్ఓ? 1952లో ఇక్కడ న్యూఢిల్లీలో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ అండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారండి? రిప్లేసింగ్ గీతా గోపీనాథ్ ఇంతకు ముందు ఉండే. ఇప్పుడు ఎవరిని రిప్లేస్ చేశారు? గీతా గోపీనాథ్ని రిప్లేస్ చేశారు? డానియల్ కాట్జ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించిన అయినా, ఐఎంఎఫ్కి సంబంధించిన అయినా, ఇవి ఫైనాన్సింగ్ ఏజెన్సీస్, కంట్రీస్కే ఫైనాన్స్ ఇస్తుంది కాబట్టి వీటి గురించి ఏమన్నా న్యూస్లో వస్తే కంపల్సరీగా చదవాలి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారండి? డానియల్ కాట్జ్. ఓకేనా, ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏలో ఉంది. ఐఎంఎఫ్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది? 1944లో త్రూ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అండి. 1944లో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు అందరూ, అన్ని కంట్రీస్, మెంబర్ కంట్రీస్ ఉంటాయి కదా, కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. దాన్ని ఏమంటారు మనం? బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో మనకు ఒక ఐఎంఎఫ్ లాంటి సంస్థ, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థ ఉండాలని అనుకొని 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏమేమి ఎస్టాబ్లిష్ అయినాయి? వరల్డ్ బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ అయింది, ఐఎంఎఫ్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, ఇది ఎందుకు తేడా ఉందంటే ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1944, ఆపరేషన్స్ బిగాన్ ఇన్ 1945 అండి. ఆపరేషన్ స్టార్టెడ్ ఇన్ 1945, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944. ఓకేనా, ఇప్పుడు మెంబర్ కంట్రీస్ ఎంతమంది ఉన్నారు? 190 మెంబర్ కంట్రీస్ దీనికి మెంబర్స్ లాగా ఉన్నారండి. 189 యూఎన్ మెంబర్స్ ప్లస్ కొసోవో అనే కంట్రీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఐఎంఎఫ్కి? ఇప్పుడు క్రిస్టలినా జోర్జియావా. గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టలినా జోర్జియావా ఇస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్
ఐఎంఎఫ్. ఆమెనే ఈయనను నామినేట్ చేసింది. గీతా గోపినాథ్ని రిప్లేస్ చేసి ఆమెనే ఈ డానియల్ క్యాట్స్ని రిప్లేస్ చేసింది అనమాట, నామినేట్ చేసింది. నెక్స్ట్ అండి, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఇండస్ట్రీస్ ఫస్ట్ e-rupee పర్సన్ టు పర్సన్ డిజిటల్ గిఫ్టింగ్ ఫీచర్ ఆన్ ఇట్స్ యూపీఐ యాప్. ఏ యాప్ అంటే ఏ బ్యాంక్స్ యాప్ అండి, అది బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఏం చేశారంటే ఒక యూపీఐ యాప్ని లాంచ్ చేశారు. దాంట్లో ఏం చేస్తున్నారు, పర్సన్ టు పర్సన్ e-rupee అంటే డిజిటల్ గిఫ్టింగ్ ఫీచర్. ఇప్పుడు నార్మల్గా మీకు అమెజాన్ వోచర్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, అమెజాన్ వోచర్ కొని గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా మీరు. సో ఫర్ సమ్ పర్సన్స్ అమెజాన్ వోచర్స్ కానీ ఫ్లిప్కార్ట్ వోచర్స్ లాగా కానీ వాళ్ళు ఏం చేయాలా, అమెజాన్లో మాత్రమే షాపింగ్ చేసుకోవాలి అమెజాన్ వోచర్ ఉంటే, ఫ్లిప్కార్ట్లో మాత్రమే షాపింగ్ చేసుకోవాలి ఫ్లిప్కార్ట్ వోచర్ ఉంటే. అట్లనే బ్యాంక్ ఆఫ్ బరోడా ఏం చేస్తుందంటే ఒక యూపీఐ యాప్లో e-rupee అనే వోచర్స్ అనమాట. దీనికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, కార్డ్ లింక్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, e-rupee అనమాట. వాళ్ళు 1 రూపీ వోచర్స్ నుంచి 10,000 వోచర్స్ వరకు డైలీ యూపీఐ లిమిట్ ఎంత ఉందండి, P2P ఇంతకుముందు చెప్పిన కదా, P2P 1 lakh మాత్రమే యూపీఐ లిమిట్ ఉంటుంది, 1 lakh. ఆ 1 lakh వర్త్ ఎన్ని వోచర్స్ అయినా మనం పంపించుకోవచ్చు అనమాట డైలీ. ఎవరికి, పర్సన్ టు పర్సన్. ఏమని పంపిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ డెలివరీ పార్ట్నర్ దగ్గర మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక దానికి రమేష్ సురేష్ అనుకోండి, రమేష్ ఇక్కడ ఉన్నాడు, సురేష్ ఇక్కడ ఉన్నాడు. ఈయన నాకు ఫుడ్ డెలివరీ చేసిండు. నేనేం చేస్తా, పైసలు ఇవ్వకుండా నేను ఈ యూపీఐ యాప్ బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ యాప్ త్రూ e-rupee అంటే ఒక వోచర్ ఇస్తా అనమాట. ఆ వోచర్ పైసలు ఇస్తా, ఒక 10,000 వర్త్ వోచర్ ఇస్తా. ఈయనేం చేయాలా, వేరే ఎక్కడన్నా ఫుడ్ ఓన్లీ ఫుడ్కి మాత్రమే యూజ్ చేయాలండి. అది దేనికైతే మనం ఇస్తామో దానికి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు సురేష్ ఏం చేయాలా, అది ఏదైనా ఫుడ్ కొనుక్కునేటప్పుడు వేరే అతనికి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఉన్నాడు అనుకోండి, ఈయన దగ్గర నుంచి ఫుడ్ తీసుకుంటే ఈ సురేష్ ఏం చేయాలా, ఒకవేళ ఈయన దగ్గర కూడా ఇదే యాప్ ఉంటే త్రూ e-rupee మనం పే చేయొచ్చు అనమాట. ఒకవేళ సురేష్ దగ్గరికి వచ్చిన అమౌంట్ 10,000 రూపీస్ వోచర్ ఈయన యూజ్ చేసుకోకపోతే సురేష్, మళ్ళీ అది బ్యాక్ టు రమేష్ అయిపోతుంది. ఓకేనా, ఇది దాని ఏమంటారు వర్కింగ్ మెకానిజం అండి. ఓకేనా, గిఫ్టింగ్, ఇది డిజిటల్ గిఫ్టింగ్ ఆన్ బాబ్ ఐఈపే యూపీఐ యాప్. బాబ్ ఐఈపే అనేది యూపీఐ యాప్ అనమాట. ఇనిషియల్లీ ఫర్ ఫుడ్ కేటగిరీ, ఇనిషియల్లీ ఫుడ్ కేటగిరీకి స్టార్ట్ చేసిన అనమాట. దాని తర్వాత లేటర్ ఎక్స్పాండ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. నాన్ ట్రాన్స్ఫరబుల్ అని, నాన్ ట్రాన్స్ఫరబుల్ అన్రిడీమ్డ్ అమౌంట్ రీఫండెడ్ ఆటోమేటికల్గా సెండర్. ఓకేనా, నాన్ ట్రాన్స్ఫరబుల్ అంటే అమౌంట్కి మనం ఒక ఓచర్ ఉంటే అది ఓచర్ లాగానే పనిచేస్తుంది. నార్మల్గా మనం బ్యాంక్ అకౌంట్స్కి కానీ లేకపోతే కార్డ్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోలేమన్నమాట. అది e-rupee లాగానే ఉంటుంది. ఓకేనా, ఒకవేళ అన్రిడీమ్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు సెండర్ చెప్పినా మళ్ళీ రమేష్కి వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చూసుకుంటే ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, 1908లో. హెడ్ క్వార్టర్ వడోదరా, గుజరాత్. ట్యాగ్లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. ఎండి CEO దేవదత్త చంద్. దేవదత్త చంద్ ఇస్ ఎండి అండ్ CEO. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి, కంపల్సరీగా చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లిప్కార్ట్ ఇండియా ఈస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ $30 million ఇన్ విచ్ ఆఫ్ ఇట్స్ ఫిన్టెక్ సబ్సిడరీస్ టు ఎక్స్పాండ్ సర్వీసెస్ ఇంటూ లెండింగ్ అండ్ స్టాక్ బ్రోకింగ్. ఫ్లిప్కార్ట్ ఇండియాదే ఒక వాటి ఓన్ ఫిన్టెక్ సబ్సిడరీ ఉందండి, దాని పేరు సూపర్ మనీ. ఫిన్టెక్ సబ్సిడరీ అంటే ఫిన్టెక్ కంపెనీ అండి. ఫిన్టెక్ కంపెనీస్ అంటే నార్మల్గా ఫోన్పే కానీ జీపే కానీ పేటిఎం కానీ అవి ఉన్నాయి కదా, వాటిని ఫిన్టెక్ కంపెనీస్ అంటారు. సో ఫ్లిప్కార్ట్ ఇండియాదే వాటి సొంత ఫిన్టెక్ కంపెనీ ఏదండి, Super.money. దానిలో ఫ్లిప్కార్ట్ ఎంత ఇన్వెస్ట్ చేసింది, $30 million ఇన్వెస్ట్ చేసింది అనమాట. ఓకేనా, దేనికోసం, లెండింగ్ అండ్ స్టాక్ బ్రోకింగ్ దానికోసం ఇన్వెస్ట్ చేసింది. Super.money ఏదైతే ఉందో ఇప్పుడు దాని ర్యాంక్ 5th అమాంగ్ యూపీఐ యాప్స్ అండి ఇండియాలో. యూపీఐ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు Super.money ర్యాంక్ ఎంత ఇన్ ద యూపీఐ యాప్స్, 5th ర్యాంక్ అనమాట. చాలామందికి తెలియదు కానీ ఇది మోస్ట్ యూజింగ్ ఫిన్టెక్ కంపెనీ అండి. 257 million ట్రాన్సాక్షన్స్ వర్త్ 9,290.21 crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది అయినాయి అనమాట. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, బెంగళూరు, కర్ణాటకలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2023లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ, హెడ్ క్వార్టర్ బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారండి, వైరల్ దమానియా. ఈయన న్యూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్గా అపాయింట్ అయ్యారు.
హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇండస్ ఇండ్ బ్యాంక్ది ముంబై మహారాష్ట్రలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు? 1994. మీకోసం ప్రతి ఒక్క క్వశ్చన్కి స్టాటిక్ పార్ట్ కూడా యాడ్ చేసి ఇచ్చిన. ఎప్పుడైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి లేకపోతే వేరే ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటికే వస్తాయండి. ప్రతి ఒక్క స్టాటిక్ పార్ట్ మీకు ఏదైతే అవసరమో అవన్నీ యాడ్ చేస్తున్నా, వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు మీరు. ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ.comలో ఉంది, వెబ్సైట్లో ఉంది. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్ కూడా ఉంది, ప్లేస్టోర్లో ఒకవేళ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూ ఆర్గనైజేషన్స్ జాయింట్లీ లాంచ్డ్ ద QR based UPI ఇంటర్ఫేస్ UPI సర్వీసెస్ ఫర్ ఇండియన్ ట్రావెలర్స్ ఇన్ ఖత్తర్? దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఖత్తార్ వెళ్తారో, ఖత్తార్కి ఎవరైతే ఇండియన్ ట్రావెలర్స్ ఖత్తార్కి వెళ్తారో వాళ్ళు అక్కడ మన UPI యాప్స్ తోని ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు, పేమెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. అది ఈ డీల్. విచ్ టూ ఆర్గనైజేషన్ జాయింట్లీ లాంచ్డ్ అండి? NIPL ప్లస్ ఖత్తార్ నేషనల్ బ్యాంక్. NIPL అంటే ఏంది? NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. NIPL ఫుల్ ఫామ్ ఏంది? NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ప్లస్ ఖత్తార్ నేషనల్ బ్యాంక్తో టైఅప్ అయి ఖత్తార్లో UPI పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద 8th కంట్రీ. ఖత్తార్ ఈస్ ద 8th కంట్రీ టు ఇంటిగ్రేట్ UPI అండి. ఓకేనా? ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ అయిందండి? ఖత్తార్లో హమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. NIPL హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు? 2020లో ఎస్టాబ్లిష్డ్. ఖత్తార్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ దాన్ని దోహాలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు? 1964లో. ప్రతి ఒక్క స్టాటిక్ పార్ట్ పెడుతున్నాను, మీరు ఇంకా ఏం చూడాల్సిన అవసరం లేదు, ఇదే రివిజన్ చేయండి. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత యూస్ఫుల్ అండి మీకు. ఓకేనా? నెక్స్ట్, ఫ్రమ్ విచ్ డేట్ విల్ ద RBI's authentication mechanism for digital payments transactions? ఇది ఒక సర్క్యులర్ అండి, RBI సర్క్యులర్. దేనిపైన వచ్చింది? authentication mechanism for digital payment transactions. 2025లో వచ్చిన డైరెక్షన్స్ ఇవి. విచ్ మేక్స్ 2-factor authentication mandatory for all the digital payments in India. దీని మీనింగ్ ఏంటంటే, మనం నార్మల్గా ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓన్లీ ఒకటే ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది, ఐదర్ త్రూ OTP. మనం ఏదైనా పేమెంట్ చేసినాం అనుకోండి, ఏదైనా ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో ఏదైనా పేమెంట్ చేసినాం, అప్పుడు మనకి ఏమడుగుతుంది? పిన్ అడుగుతుంది కదా. కొంతమందికి OTP అడుగుతుంది, కొంతమంది డైరెక్ట్ త్రూ థంబ్ పెట్టంగానే బయోమెట్రిక్తోని పేమెంట్ అనేది అయిపోతుంది. సో ఒకటే అథెంటికేషన్ అనేది ఉంది. సో ఇప్పటి నుంచి కొన్ని ఏమంటారు, పిన్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అయింది అనుకోండి, లేకపోతే ఫోన్ పోయింది, అందులో అన్ని పిన్ డీటెయిల్స్ ఉన్నాయి, సో వాడు యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అటువంటి చేయొద్దు అని 2-factor authentication ఉండాలని RBI చెప్తుంది అనమాట. ఎప్పటి నుంచి ఉండాలి? అది 1st April 2026 నుంచి ఆ 2-factor authentication అనేది స్టార్ట్ చేయాలి. అంటే 2 ఉండాలి, ఒకటి OTP ఉన్నా కూడా ఇంకోటి థంబ్ బయోమెట్రిక్ ఉండాలా, లేకపోతే ఒక OTP ఉండి ఇంకోటి పిన్ ఉండాలా, ఇంకోటి లేకపోతే అట్లా 2-factor ఏదైనా ఉండాలి, లేకపోతే ఫేస్ స్కాన్ అని ఉండాలా. అట్లాంటి పెట్టాలని ఎప్పటి నుంచి పెట్టాలని చెప్తుంది మ్యాండేటరీగా 1st April 2026 అండి. చాలా ఇంపార్టెంట్ డేట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1 factor మస్ట్ బి డైనామిక్. ఒకటేమో డైనామిక్ ఉండాలా, ఇంకోటేమో స్టాటిక్ ఉండాలి. డైనామిక్ అంటే అప్పటికప్పుడు వచ్చేది, అంటే OTP లాంటివి. దాని తర్వాత ఒక పిన్, మన పిన్ స్టాటిక్ కదా, పిన్ ఉంటే పిన్ ఉండాలి అట్లా. నెక్స్ట్, RBI హెడ్ క్వార్టర్ అందరికి తెలుసు, ముంబై మహారాష్ట్ర. ఎస్టాబ్లిష్ ఏమో 1935లో ఎస్టాబ్లిష్ అయింది RBI. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందండి? కలకత్తాలో ఎస్టాబ్లిష్ అయింది ఇది ఫస్ట్. దాని తర్వాత ముంబైకి షిఫ్ట్ చేసారు హెడ్ క్వార్టర్ని. ఈ నేషనలైజ్ ఎప్పుడైంది? 1949th ఇయర్కి అది RBI అనేది నేషనలైజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ అండి, విచ్ రెగ్యులేటర్ ఇంక్రీజ్ ద మినిమమ్ నెట్ వర్త్ రిక్వైర్మెంట్ ఫర్ కస్టోడియన్స్ ఫ్రమ్ 50 crores to 75 crores in 2025? కస్టోడియన్స్ అంటే ఎవరండి? కస్టోడియన్స్ అంటే మన నార్మల్గా దేని గురించి మాట్లాడుతుంది? స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతుంది. కస్టోడియన్స్ ఎక్కడ ఉంటారు? స్టాక్ ఎక్స్చేంజ్లో పాల్గొనే వాళ్ళు కస్టోడియన్స్ అనమాట. ఎవరు ఉంటారు కస్టోడియన్స్? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, నేను ICICIలో 1,00,000 రూపాయలు పెట్టి నేను షేర్స్ కొన్నా. ఆ షేర్స్ నా దగ్గరకు వస్తాయా? ఎక్కడ ఉంటాయి? డిజిటల్ వేలోనే కనిపిస్తాయి నాకు. ఆ కస్టోడియన్ ఎవరు? ICICI బ్యాంక్ నా కస్టోడియన్గా పనిచేస్తుంది. అంటే నా షేర్స్ కూడా అది మేనేజ్ చేస్తుంది, వాటిలో కొన్నా కాబట్టి నా పేరు పైన ఆ షేర్స్ అనేది పక్కకు పెడుతుంది, ఒక కస్టోడియన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఎటువంటి కంపెనీస్ ఇప్పుడు మినిమం నెట్వర్త్ ఉండాలా అని ఎవరు చెప్పారండి? సెబీ చెప్పింది. అసలు ఏం చెప్పిందంటే క్లియర్గా చెప్తా మీకు.
ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో కస్టోడియన్గా పనిచేయాలి అంటే వాటి నెట్ వర్త్ ఎంత ఉండాలా? 75 crores. ఇంతకుముందు ఎంత ఉండే? 50 crores ఉండే. అప్పుడే కస్టోడియన్గా రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉండే సెబీలో. ఇప్పుడు ఎంత ఉండాలా? 75 crores వాళ్ళ నెట్ వర్త్ ఉండాలా. ఓకేనా? ఎవరు చేసారు అది? ఆ రెగ్యులేటర్ ఎవరు? స్టాక్ మార్కెట్కి రెగ్యులేటర్ ఎవరండి? క్యాపిటల్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్. అరే మనకి 2 types ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఒకటి మనీ మార్కెట్, ఇంకోటి క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరు? ఆర్బీఐ. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరు? సెబీ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ రెగ్యులేషన్స్ ఎవరు చేశారనమాట? సెబీ. సెబీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ 1988. స్టాట్యుటరీ బాడీగా ఎప్పుడు మారింది? 1992లో. ఎస్టాబ్లిష్డ్ మాత్రం 1988. యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో. ఓకేనా? నెక్స్ట్ అండి. విచ్ 2 organizations entered an NDA? NDA అంటే ఏంటండి? నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటే డిస్క్లోజ్ చేయరు, అగ్రిమెంట్ చేసుకుంటారు కానీ డిస్క్లోజ్ చేయరు. ఏ 2 organizations అట్లా చేసినాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ అంటే ఏంది? ఎన్ఐపిఎల్ అండి. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ప్రైవేట్ పేమెంట్స్ లిమిటెడ్. ఓకేనా? ఇంతకుముందు క్వశ్చన్లో చూసినాం కదా అది. ఆ 2 organizations ఒక ఎంఓయూ ఫామ్ చేసుకున్నాయి అనుకోండి. ఎంఓయూ పార్ట్నర్షిప్ చేసుకున్నాయి టు అప్గ్రేడ్ ఇండియాస్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్. ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే డబ్బులు త్రూ యూపీఐ అండ్ ద యూపీయూ ఇంటర్ కనెక్షన్ ప్లాట్ఫామ్. ఈ 2 ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని యూపీఐ ప్లస్ యూపీయూ ప్లాట్ఫామ్స్ని, ఇంటర్ కనెక్షన్ ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని ఈ 2 ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి? ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చే అమౌంట్స్ ఏదైతే ఉంటాయో ఫాస్ట్ అండ్ ఇంకా ఏంది సింప్లిఫై చేయడానికి టైప్ అయినాయి అనమాట అవి. ఇక్కడ చూడండి, దిస్ యూపీయూ ఇంటర్ కనెక్షన్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ విల్ లోవర్ ట్రాన్స్ఫర్ ఫీ. అక్కడ నుంచి వచ్చే ట్రాన్స్ఫర్ ఫీస్ ఉంటాయి కదా, దాన్ని కూడా తక్కువ చేసేస్తుంది అనమాట. అండ్ సింప్లిఫై సెండింగ్ మనీ టు ఇండియా ఫ్రమ్ ద గ్లోబల్ ఇండియన్ డయాస్పోరా. వేరే వాళ్ళు ఇండియాకి మనీ అమౌంట్ పంపించాలంటే త్రూ చాలా ఏమంటారు కొన్ని అక్కడ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు యూపీఐ చేయకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, సో వాళ్ళు 5% 10% ఛార్జ్ చేస్తారు. చాలా హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారని. ఏదైతే కంట్రీస్ ఇంతకుముందు క్వశ్చన్లో మనం 8 countries మనం యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అనుకున్నాం కదా, సో అట్లాంటి కంట్రీస్ త్రూ యూపీఐ అక్కడ ఉన్న వాళ్ళు మన ఇండియాకి యూపీఐ త్రూ మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఛార్జెస్ ఉంటాయి కానీ చాలా లో ఉంటాయి. ఓకేనా? చాలా లో ఛార్జెస్ అనేది ఈ ఎన్పిసిఐ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది లెవీ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? చాలా చాలా పాతది. 1854లో 1854లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. ఓకేనా? ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ఇంతకుముందు క్వశ్చన్లో చూసినాం కదా, 2020లో ముంబై, మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద న్యూ క్రాస్ బార్డర్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్? క్రాస్ బార్డర్ అంటే మళ్ళీ సేమ్ అండి, వేరే కంట్రీ నుంచి అదర్ కంట్రీస్ నుంచి ఇంకో వేరే కంట్రీ అదర్ కంట్రీకి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్సాక్షన్ డిజిటల్ పేమెంట్స్ చేయడమే ఏంటది క్రాస్ బార్డర్ డిజిటల్ పేమెంట్స్. ఇంట్రడ్యూస్ ఎవరు చేశారు? మళ్ళీ పేపాల్ అనేది చేసింది. పేపాల్ ఏ పేరుతోని స్టార్ట్ చేసిందండి? పేపాల్ వరల్డ్. ఓకేనా? పేపాల్ అనే కంపెనీ ఎక్కడిది? ఇది 1998లో స్టార్ట్ అయింది, కాలిఫోర్నియా యూఎస్ఏలో స్టార్ట్ అయింది. ఆ పేపాల్ అనే కంపెనీ పేపాల్ వరల్డ్ అని ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ కొలాబరేషన్ విత్ ఎవరండి? ఎన్పిసిఐ ఇంటర్నేషనల్. ఏ క్రాస్ బార్డర్ పేమెంట్ ఉన్న ఎన్పిసిఎల్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఎన్పిసిఎల్ అంటే ఎన్ఐపిఎల్ అంటే ఏంటండి? ఎన్పిసిఎల్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఈ కంపెనీతోనే కంపల్సరీగా టైఅప్. డిజిటల్ పేమెంట్స్ అన్నీ ఎవరు చూస్తారు? ఎన్పిసిఐ చూస్తుంది. సో ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఎవరు చూస్తారు? ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ వాళ్ళు. పేపాల్ అనే కంపెనీ ఏం చేసింది? పేపాల్ వరల్డ్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేసింది. దేనికోసం అండి? సీమ్లెస్, ఫాస్టర్, ఈజియర్ అండ్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ వరల్డ్ వైడ్ టు మేక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, టు మేక్ ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్స్. ఓకేనా? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1998లో కాలిఫోర్నియా యూఎస్ఏలో ఈ పేపాల్ అనేది
ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ అండి, విచ్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ బై సెబీ అండ్ ఎన్ఎస్ఈ టు మేక్ స్టాక్ బ్రోకర్స్ కంప్లైన్స్ ఈజియర్, ఫాస్టర్ అండ్ చీపర్. స్టాక్ బ్రోకర్స్ ఎవరండి? మన నార్మల్గా మన కోసం స్టాక్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు కదా, వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అంటారు. సెబీ ఇంకా ఎన్ఎస్ఈ ఏం చేసింది? వాళ్ళ కోసం ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంది? సామూహిక్ ప్రతివేదన్ మంచ్. సామూహిక్ ప్రతివేదన్ మంచ్ అని ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసింది ఎవరు? సెబీ, ఎన్ఎస్ఈ. దేనికోసం? స్టాక్ బ్రోకర్స్ కోసం. ఇది ఏం చేస్తుంది? డూప్లికేట్ రిపోర్టింగ్ని ఎరాడికేట్ చేస్తుంది. యాజ్ బ్రోకర్స్ రిజిస్టర్డ్ విత్ మల్టిపుల్ ఎక్స్చేంజెస్ నో లాంగర్ నీడ్ టు సబ్మిట్ ద సేమ్ రిపోర్ట్ సెపరేట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి? బిఎస్సి ఉంది, ఎన్ఎస్సి ఉంది, ఇంకా వేరే వేరే ఏమంటారు ఎక్స్చేంజెస్ ఉంటాయి మనకి. సో ఒక స్టాక్ బ్రోకర్ ఒకటే రిపోర్ట్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి అవసరం లేదు. ఈ ప్లాట్ఫామ్ త్రూ ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే అన్నిట్లో రిజిస్టర్ చేసుకున్నట్టే. సో వాళ్ళ కోసం ఆ కంప్లైంట్స్ అనేది ఫాస్ట్గా చేసేసింది. ఈజియర్, ఫాస్టర్ అండ్ చీప్ ఉంటుంది అనమాట. ఒక స్టాక్ బ్రోకర్ ఒక ఎక్స్చేంజ్లో రిజిస్టర్ కావడానికి అమౌంట్ పడుతుంది కదా, అది కూడా చీప్ చేసేసింది. ఓకేనా? మొత్తం సింగిల్ ఇంటర్ఫేస్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సెబీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు? 1988. బట్ స్టాట్యుటరీ ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1992లో. ఎన్ఎస్ఏ హెడ్ క్వార్టర్ లైక్ వైజ్ ముంబైలోనే ఉంది. 1992లో స్టార్ట్ చేసింది అది కూడా. ఈ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్టాటిక్ పార్ట్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యాడ్ ఇట్స్ లైసెన్స్ క్యాన్సల్డ్ బై ఆర్బీఐ in July 2025 for weak financial health and non-compliance with the regulations? ఆర్బీఐ రీసెంట్గా ఏ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిందండి? కర్వార్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. కర్వార్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ది లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. ఎందుకు? ఇన్అడిక్వేట్ క్యాపిటల్ అంటే వీక్ ఎర్నింగ్స్. ఇప్పుడు నార్మల్గా వాళ్ళు సేవింగ్స్ తీసుకుంటారు కదా జనాల దగ్గర నుంచి, వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళ ఇంట్రెస్ట్ రావడానికి వాళ్ళు లోన్స్ ఇవ్వాలి. సో ఆ లోన్స్ బ్యాడ్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రానప్పుడు వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి? డిపాజిట్కి ఎట్లా ఇస్తారు? వీళ్ళు వాపస్ ఇవ్వలేరు. సో ఇదే పొజిషన్ వచ్చిందనమాట. వీక్ ఫైనాన్షియల్ హెల్త్ అయిపోయింది. వాళ్ళు సరిగా లోనింగ్ కానీ సరిగా ఇన్వెస్ట్మెంట్ చేయక ఆ డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తే వాళ్ళు డిపాజిట్ పెట్టిన డిపాజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ అండి. సో అప్పుడు ఏమైంది? ఈ ఆర్బీఐ ఏం చేసింది? కర్ణాటకలోని ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. కర్ణాటక హెడ్ క్వార్టర్. కర్ణాటక రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్సీఎస్ ఉంటారు కదా, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆ ఆర్సీఎస్ని రిక్వెస్ట్ చేసింది అన్నమాట టు వైండ్ అప్ ద బ్యాంక్ అండ్ అపాయింట్ లిక్విడేటర్. అంటే ఆ బ్యాంక్ని మొత్తంగా క్లోజ్ చేసి దాంట్లో ఉన్న దాని ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ అమ్మేసి లిక్విడేషన్ అంటే అమ్మడం అండి. లిక్విడేట్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 to 600 crores వచ్చినాయి అనుకోండి, అది ఆ డిపాజిటర్స్కి ఇచ్చేసి ఎంతో కొంత ఇచ్చేసి అని చెప్తుంది. అది వచ్చినాక కూడా ఆ కస్టమర్స్కి మొత్తం రాకపోతే అప్పుడు ఎవరు వస్తారండి? డిఐసిజిసి వస్తుంది పిక్చర్లోకి. డిఐసిజిసి అంటే డిపాజిటరీ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, దీని ఫుల్ ఫామ్. ఇదేం చేస్తుంది? అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే అప్ టు 5 lakhs వరకు కస్టమర్కి పే చేస్తుంది. మొత్తం ఆడు 20 లక్షలు పెట్టుకున్నా వాళ్ళకి వచ్చేది 5 lakhs. ఒకవేళ ₹1,00,000 పెడితే ₹1,00,000 వస్తాయి. అప్ టు మ్యాక్సిమం అమౌంట్ మాత్రం 5 lakhs అనమాట. ఓకేనా? నెక్స్ట్, డిఐసిసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1961లో. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. ఆర్బీఐ ఏమో అందరికి తెలుసు 1935. నేషనలైజ్ ఎప్పుడైంది ఆర్బీఐ? 1949లో. ముంబై హెడ్ క్వార్టర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, అకార్డింగ్ టు ద ఫైనాన్స్ మినిస్ట్రీ డాటా, వాట్ ఈస్ ద టోటల్ లోన్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 16 to ఫైనాన్షియల్ ఇయర్ 25? అంటే ఈ 10 సంవత్సరాల్లో, ఈ 10 yearsలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి ఎంత లోన్ అమౌంట్ రైట్ ఆఫ్ చేసేసినాయండి? 12.08 లక్షల కోట్లు, 12.08 lakh crores. చాలా హ్యూజ్ అమౌంట్ అది రైట్ ఆఫ్ చేసేసినాయి. అసలు రైట్ ఆఫ్ అంటే ఏంది? రైట్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఒక 100 మంది కస్టమర్లకు ఇచ్చింది అనుకోండి లోన్. అందులో 10 మందే కడుతున్నారు, వీళ్ళు రెగ్యులర్ రిపేర్స్, వీళ్ళతో ఏం ప్రాబ్లం రాదు. ఏదైతే ఆ 90 మంది కట్టరో లోను, ఎంత చేసినా కట్టరండి,
ఏదో వేరే వేరే రీజన్స్ ఉంటాయి. కొంతమంది కావాలని కట్టరు, కొంతమంది నిజంగానే ఇన్కమ్ రాదు, అట్లాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు కట్టకుంటే మొండి బకాయిలు ఎన్పిఏ అయిపోతాయి కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వాళ్ళు ఆ అసెట్ అనేది అసెట్ అంటే ఏంది? అసెట్ అంటే ఆస్తులు కదా. ఆస్తులు ఎవరికి? ఈ లోన్స్ బ్యాంక్కి ఆస్తులు. సో ఆ ఆస్తి పర్ఫామ్ చేయకపోతే వాటిని ఏమంటారు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు అనమాట. సో ఈ 90 మందిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు లోన్ వీళ్ళకి రాలేదనుకోండి, ఎవ్రీ ఇయర్ వీళ్ళు లెక్కపత్రాలు ఉంటాయి కదా, బ్యాలెన్స్ షీట్స్ అంటారు కదా, ఆ లెక్కపత్రాల్లో ఇటేమో లయబిలిటీస్ ఉంటాయి, ఇటేమో అసెట్స్ ఉంటాయి. ఈ అసెట్స్ ఎప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే వీళ్ళకి వచ్చే అమౌంట్ రాలేదు కదా. సో వీళ్ళు చూస్తారు 10 సంవత్సరాలు చూస్తారు, 20 సంవత్సరాలు చూస్తారు, కోర్టుల కేసెస్ నడుస్తూనే ఉంటాయి, అయినా రావు అని అనుకుంటే ఇట్లా మైనస్ బ్యాలెన్స్లో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూపించుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆర్బీఐ నువ్వు మంచిగా పనిచేస్తలేవని పెనాల్టీస్ ఇస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని సంవత్సరాలు చూస్తారు, 10-20 సంవత్సరాలు చూస్తారు, ఈ నుంచి అసలుకే రావని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కోర్టుల కేసెస్ నడుస్తూనే ఉంటాయండి. కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి కానీ వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోకి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాఫిట్ ఇక వాళ్ళు ఏం చేస్తారు? సరే మా కర్మ వీళ్ళకి ఇచ్చినాం కానీ ఈ ఇంత 100 కోట్లు లాస్ వచ్చింది, ఈ లాస్ మనమే భరించాలి కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళి భరిస్తారు, ప్రాఫిట్లోకి వెళ్ళి భరిస్తారు. ఆ ప్రాఫిట్లోకి వెళ్ళి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లోకి వెళ్ళి మైనస్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారు? రైట్ ఆఫ్ అంటారు, రిటర్న్ ఆఫ్ ఆర్ రైట్ ఆఫ్ అంటారు. సో అట్లా వాళ్ళ ప్రాఫిట్లో ఎంతమంది కట్టలేరండి? 12.08 lakh crore వర్త్ అమౌంట్ కస్టమర్స్ కట్టకుంటే వీళ్ళ ప్రాఫిట్స్లోకి వెళ్ళి వాళ్ళు ఇంత అమౌంట్ని తీసేసుకున్నారనమాట, అంటే లోన్ క్లోజ్ చేసేసుకున్నారు. కానీ ఆ కోర్టులో కేసెస్ మాత్రం నడుస్తూనే ఉంటాయండి. ఆ ఏ కోర్టులో కేసు వేస్తారు? బ్యాంకర్స్కి ఏ కోర్టు అండి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, NCLT అని ఒకటి ఉంటుంది, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2016లో. ఇందులో కేసెస్ నడుస్తూనే ఉంటాయి. ఒకవేళ రికవరీ వచ్చింది అనుకోండి, రికవరీ వస్తే ఏమవుతుంది? వాళ్ళు ప్రాఫిట్ని తీసేసుకుంటారు అనమాట. వాళ్ళ ప్రాఫిట్లోకి వెళ్ళి పెట్టారు కదా, సో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఒక 20 కోట్లు వచ్చింది అనుకోండి, వాళ్ళు ప్రాఫిట్ కింద తీసేసుకుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంది? డెట్ రికవరీ ట్రిబ్యునల్. 2 బ్యాంక్స్ ఉంటాయండి, ఒకటేమో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇంకోటేమో డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1993లో. ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూఢిల్లీలో ఉంది. ఆర్బీఐ ఎస్టాబ్లిష్ 1935, ముంబై హెడ్ క్వార్టర్. అర్థమైంది కదా క్వశ్చన్? నెక్స్ట్, ఇది లోన్ వేవర్ కాదు, వాళ్ళు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు తీసేస్తారనమాట. ఓకేనా? ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 SBI అండ్ కెనరా బ్యాంక్ రికార్డెడ్ హైయెస్ట్ రైట్ ఆఫ్స్. అంటే SBIలో కెనరా బ్యాంక్లో అట్లా కొట్టని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ రైట్ ఆఫ్స్ చేసుకున్నారనమాట, వాళ్ళకి అంత లాస్ అనమాట యాజ్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. Which Indian bank introduced the country's first biometric authentication system for e-commerce card payments? ఈ-కామర్స్ కార్డ్ పేమెంట్స్ ఏదైతే ఉంటాయో ఎగ్జాంపుల్గా చెప్తా మీకు. ఫస్ట్ ఈ కంట్రీస్ ఫస్ట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ఎవరు లాంచ్ చేశారండి? ఫెడరల్ బ్యాంక్. కంట్రీస్ ఫస్ట్, ఇండియాస్ ఫస్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి. మొబైల్ ఫోన్ కొన్నారు. ఆ మొబైల్ ఫోన్ దేని త్రూ కొంటారు? మీరు క్రెడిట్ కార్డో డెబిట్ కార్డుతోనో కొంటారు కదా. ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మీకు OTP అనేది వస్తుంది. సో ఇప్పటి నుంచి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫెడరల్ బ్యాంక్ కార్డ్ ఏదైనా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంటే ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక OTP రాదు మీకు, డైరెక్ట్ త్రూ బయోమెట్రిక్ మీ థంబ్ కానీ మీ ఫింగర్ ప్రింట్ కానీ మీ ఫేస్తోని కానీ డైరెక్ట్ పేమెంట్ అనేది అయిపోతుంది. OTP కోసం 30 to 40 seconds వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 3 to 4 secondsలోనే పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అది ఎవరు లాంచ్ చేశారు? కంట్రీస్ ఫస్ట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ఫర్ ఈ-కామర్స్ కార్డ్ పేమెంట్స్. ఓకేనా? ఈ-కామర్స్ అంటే ఏ కంపెనీస్ అండి? అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్. అందులో కార్డ్ పేమెంట్స్ చేసేటప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది అనమాట, OTPకి బదులుగా. సో అది ఎవరు స్టార్ట్ చేశారో? ఫెడరల్ బ్యాంక్. న్యూ సిస్టమ్ రిప్లేసెస్ OTP, కటింగ్ వెరిఫికేషన్ టైం ఫ్రమ్ 60 seconds to 3 to 4 seconds. ఓకేనా? ఇట్ ఎన్హాన్సెస్ సెక్యూరిటీ, యూజర్ కన్వీనియన్స్ డ్యూరింగ్ ఈ-కామర్స్ పేమెంట్స్. యూజర్ కన్వీనియన్స్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఎవరు డెవలప్ చేశారండి? 2 ఫిన్టెక్ పార్ట్నర్స్ ఉన్నాయి వీళ్ళకి, M2P ప్లస్ మిన్కాసు ప్లస్ M2Pతోని వీళ్ళు టైఅప్ అయ్యి అది ఇంట్రడ్యూస్ అనేది చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1931లో. హెడ్ క్వార్టర్ వచ్చేసి కొచ్చి, కేరళలో ఉంది. MD CEO ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ MD and CEO KVS మణియన్ అండి. ట్యాగ్ లైన్ ఏంది? యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్.
ట్యాగ్లైన్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ ఏది? యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ద ఫైనాన్స్ మినిస్ట్రీ డాటా June 2025, విచ్ ఇండియన్ బ్యాంక్ హోల్డ్స్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్? ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ గురించి ఫస్ట్ క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా. ఇదేంటంటే సింపుల్గా చెప్తా మీకు. మీరు అకౌంట్ హోల్డర్ అయ్యి ఒక బ్యాంక్లో మీరు అకౌంట్ 10 years వరకు యూజ్ చేయకపోతే, అసలు మీరు బ్యాంక్కి వెళ్ళకపోతే 10 years వరకు ఆ అకౌంట్ ఏమైపోతుందండి? డెఫ్ అకౌంట్ అవుతుంది. అకౌంట్ని డెఫ్ అకౌంట్ అంటారు. అందులో ఉన్న అమౌంట్ ఏమంటారు? దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. మీరు డిపాజిట్ చేస్తేనే కదా అందులో అమౌంట్స్ వస్తాయి. సో ఆ డెఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏమంటాం? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటాం. సో ఏ బ్యాంక్లో అట్లా 10 yearsకి ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారంటే ఎస్బీఐ అండి. ఓకేనా. అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఎస్బీఐలో. ఎంత? మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 58,330 crores ఉంటే దాంట్లో మొత్తం హైయెస్ట్ అన్క్లెయిమ్డ్ ఎంత? ఎస్బీఐలోనే 19,329 crores ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసిన 10 years ఆఫ్ ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉంటే దాన్ని అన్క్లెయిమ్డ్ అని ఆర్బీఐ చెప్తుంది. నెక్స్ట్ ఆర్బీఐస్ డెఫ్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని 2014లో ఆర్బీఐస్ డెఫ్ ఫండ్ అనేది స్టార్ట్ అయింది. ఎస్బీఐ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఫౌండెడ్ ఎప్పుడు? 1955. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ న్యూ ఆధార్ ఎనేబుల్డ్ అథెంటికేషన్ మెథడ్ హ్యాస్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ టు మేక్ కస్టమర్ ట్రాన్సాక్షన్ మోర్ సెక్యూర్ అండ్ యాక్సెసిబుల్? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ ఉంది కదా, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, అది ఎవరితో టైప్ అయిందని? యూఐడిఏఐ అంటే మన ఆధార్ వాళ్ళే చేస్తారనమాట. యూఐడిఏఐ అంటే ఫుల్ ఫామ్ అయింది యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? యూఐడిఏఐ 2009లో. అంటే మన ఆధార్ కార్డ్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి కదా. సో అప్పుడు యూఐడిఏఐ స్టార్ట్ అయిందనమాట. వీళ్ళిద్దరు టైఅప్ అయ్యి ఏం చేస్తున్నారు? వీళ్ళ ట్రాన్సాక్షన్స్, ఐపీపీబీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ కానీ ఓటీపీస్ కానీ వస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆధార్తోని ఫేస్ అథెంటికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్ స్కాన్ చేస్తుంది ఏదైనా పేమెంట్ చేసినప్పుడు, ఇంకా ఫింగర్ ప్రింట్ ఓటీపీస్ కాదు, డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేస్తుంది. ఫేస్ ఒకవేళ సెట్ అయింది అనుకోండి, కరెక్ట్ ఫేస్ వాళ్ళే అని తెలిసింది అనుకోండి, పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వస్తున్నాయి మొత్తం. ఇంకా మీరు ఇంతకుముందు క్వశ్చన్లో చూసారు కదా, రింగ్తో కూడా పేమెంట్స్ అవుతున్నాయి. నియర్ ఫీల్డ్ టెక్నాలజీ ఉంటుంది దాంట్లో. ఒక రింగ్ ఒక పేమెంట్ స్కానర్ పాస్ మెషిన్ దగ్గర తీసుకోపోతే డైరెక్ట్ పేమెంట్ ఇందులో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి. ఇప్పుడు ఐపీపీబీ ఏం చేస్తుంది? ఫేస్ స్కానర్తోని పేమెంట్స్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. ఐపీపీబీ మిషన్ ఏంటండి? వాళ్ళ మిషన్ ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార్ అని వాళ్ళ ట్యాగ్ లైన్ కూడా, వాళ్ళ మిషన్ కూడా అదే. ఐపీపీబీ ఏమో 100% గవర్నమెంట్ బ్యాంక్ అండి, మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2018లో. 1 September 2018లో ఎస్టాబ్లిష్ అయింది. ఐపీపీ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. యూఐడిఏ అది కూడా న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2009లో. యూఐడిఏ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? 2009లో. నెక్స్ట్ అండి, విచ్ బ్రాండ్ నేమ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ బై 8 cooperative institutions for launching a new taxi service to rival Ola and Uber. ఇప్పుడు అందరికీ తెలుసు కదా ఓలా ఊబర్ ట్యాక్సీ సర్వీస్ అని. వాళ్ళ ఆపోనెంట్గా ఎవరు వస్తున్నారండి? భారత్ ట్యాక్సీ. ఎవరు లాంచ్ చేస్తున్నారు? అది 8 cooperative institutes కలిపి లాంచ్ చేస్తున్నాయి. దేనికోసం? అఫోర్డబుల్ రైడ్స్ కోసం, సేఫ్ అఫోర్డబుల్ రైడ్స్ అండ్ బెటర్ ఎర్నింగ్ ఫర్ ద డ్రైవర్స్ కోసం. మొత్తం 8 cooperative institutions ఏవేవి? అవి ఎన్సిడిసి, ఇఫ్కో, ఎన్డిడిబి, నబార్డ్, అట్లాంటి ఇంకా 4 cooperative organizations అన్నీ కలిపి భారత్ ట్యాక్సీ అనే ఒక ట్యాక్సీ సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2025 ఎండ్ లోపు స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ కలిసి ఒకటి ఏం స్టార్ట్ చేశారండి? ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి కదా, మల్టీ స్టేట్ సహకారి ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అని స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 6th June 2025లో ఈ సర్వీసెస్ అనేది లాంచ్ చేయడానికి ఈ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. 300 crores దీని ఆథరైజ్డ్ క్యాపిటల్ అలొకేట్ అయింది. ఆల్రెడీ 200 డ్రైవర్స్ ఢిల్లీ, గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు సర్వీసెస్ అనేది. ఫుల్లీ కోఆపరేటివ్ ఫండెడ్ అండి, గవర్నమెంట్ స్టేక్ ఏం లేదు, మొత్తం కోఆపరేటివ్ వాళ్ళదే డబ్బులు అనమాట. ఓకేనా. ఏదది? భారత్ ట్యాక్సీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ క్వశ్చన్.
యాజ్ ఆఫ్ July 23, 2025, వాట్ ఈస్ ద టోటల్ డిపాజిట్ అమౌంట్ అండర్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఎప్పుడు వచ్చిందని 2014లో స్టార్ట్ అయింది మన పిఎం మోడీ రాగానే. ఇది ఏంటంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఇదొక ఇనిషియేటివ్ అండి. దేనికోసం? జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఎక్కడ అండి? విలేజెస్లో ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ లేవో అక్కడ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్లస్ ఇంకా ఏది రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆ గ్రామీణ బ్యాంకులు అన్నీ అక్కడే ఉంటాయి కదా. రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా డీసీసీబీస్ అయినా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయినా పిఏసిఎస్ అయినా అవన్నీ విలేజ్ లెవెల్లో ఉంటాయి కదా. సో వాటిని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ 2 lakhs ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ, ఫ్రీ రూపే కార్డ్ ప్రొవైడ్ చేయడం కానీ త్రూ దీస్ బ్యాంక్స్ చేస్తుంది అనమాట. దేనికోసం అండి? మెయిన్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం పెట్టింది ఏది? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ అంటే ఏంది? ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ విలేజెస్కి దొరకవో అక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట సింపుల్గా. సో అటువంటి అకౌంట్స్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్లో డిపాజిట్స్ ఎంత ఉన్నాయండి? యాజ్ ఆఫ్ 2025 2.62 lakh crores అమౌంట్స్ అనేది అటువంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్లో ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి అమౌంట్ 2.62 lakh crore. ఓకేనా? నెక్స్ట్ అండి, విచ్ డిపార్ట్మెంట్ డెవలప్డ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అని ఏ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్లో డెవలప్ చేసిందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. అది ఏం చేస్తుంది? ఇట్ యాక్సెసెస్ ఫ్రాడ్ రిస్క్ లెవెల్ ఆఫ్ మొబైల్ నంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నంబరే ఉందనుకోండి, నేను ఏదైనా ఫ్రాడ్ చేసిన, నా పైన ఏదైనా కంప్లైంట్గా మీరు రిజిస్టర్ చేసిరు అనుకోండి, ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ రిస్క్ కేటగరైజేషన్ అనేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చేస్తుంది. లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అని చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వీళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు, ఆ ట్రాన్సాక్షన్ నిజంగానే ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు లో, మీడియం, హై రిస్క్లో పెట్టేస్తారు అనమాట. ఫర్దర్గా ఎప్పుడన్నా నేను నా అకౌంట్కి మనీ రిసీవ్ చేసుకోవడానికి ఏదైనా యూపీఐ పేమెంట్ త్రూ చేస్తే పక్కాగా నా యూపీఐ దేనికి ఒక బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటుంది కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే అన్ని బ్యాంక్స్కి, ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్కి ఆ డాటా పంపిస్తుంది నా మొబైల్ నెంబర్తోని. ఇది హై రిస్క్లో ఉంది, మీడియం రిస్క్లో ఉంది, లో రిస్క్లో ఉంది, అట్లాంటి రిస్క్ కేటగరైజేషన్ చేసి నా బ్యాంక్కి అది పంపిస్తుంది. ఫర్దర్గా ఎప్పుడన్నా నా అకౌంట్కి ఏదైనా పైసలు పడుతుంటే నా అకౌంట్కి పడకముందే బ్యాంక్ వాళ్ళకు ఒక పాపప్ వస్తుంది. పాపప్ వచ్చి అక్కడ అంటుంది అనమాట, వీడు ఫ్రాడ్స్టర్ ఉన్నాడు, వీడి అకౌంట్కి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడే ఆపేసేయండి, ఎవరైతే సెండర్ ఉన్నారో వాడు మోసపోవద్దని చెప్తే బ్యాంక్ ఏం చేస్తుంది? రిజెక్ట్ చేసేస్తుంది ఆ ట్రాన్సాక్షన్ని. రిజెక్ట్ చేసేసి మళ్ళీ ఆ సెండర్కి వాపస్ పంపిస్తుంది అనమాట. సో నా దాకా అమౌంట్ అనేది రిసీవ్ కావు. సో అట్లా రిస్క్ ఇండికేటర్స్ ఎవరు స్టార్ట్ చేస్తారండి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకు? ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ని కర్బ్ చేయడానికి. ఓకేనా? అర్థమైంది కదా? క్లియర్ కదా? ఇప్పటిదాకా బేస్డ్ ఆన్ డిఐపి, ఇది డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ త్రూ అది యాక్సెస్ అంటే డెవలప్ అయిందండి. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అంటారు దాన్ని. సో ఆ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ త్రూ ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్ ఇండికేటర్స్ అన్నీ పనిచేస్తాయి అన్నమాట. ఇప్పటిదాకా ఆ డిఐపి యాక్షన్ రిపోర్ట్స్లో 34 ఇన్స్టిట్యూషన్స్ అంటే 34 బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఏదైనా 10.02 lakh అకౌంట్స్ని ఫ్రీజ్ చేసారు. 10.02 lakh అకౌంట్స్ ప్లస్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్స్ని అంతా వర్త్ 3.05 lakh అకౌంట్స్ మొత్తం ఆ అకౌంట్స్ని బ్లాక్ చేసేసారు అనమాట. ఓకేనా? తర్వాత ఎందుకు బ్లాక్ అయిందని బ్యాంకుకి పోతే మనకు ఆ రీజన్ చెప్తారు. మళ్ళీ మనం అది ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ కాదు, రియల్ ట్రాన్సాక్షన్ అని వాళ్ళకి చెప్పి ఏం చేయాలా? మనది మళ్ళీ అకౌంట్ అన్ఫ్రీజ్ చేయించుకోవాలా. ఓకేనా? అన్ఫ్రీజ్ అట్లా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అండి, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1985లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ IndusInd Bank ఫర్ ఎ 3-year టర్మ్ టిల్ 2028 అండి. ఎవరు ఎండి అండ్ సిఇఓ ఆఫ్ IndusInd Bankలో అపాయింట్ అయ్యారు? రాజీవ్ ఆనంద్ అండి. రాజీవ్ ఆనంద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ IndusInd Bank. ఓకేనా? IndusInd Bank హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1994లో.
ఫౌండర్ ఎవరండి? ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫౌండర్ వచ్చేసి ఎస్పి హిందూజా. వాళ్ళ ట్యాగ్లైన్ అనేది వి మేక్ యూ ఫీల్ రిచర్. వి మేక్ యూ ఫీల్ రిచర్ అనేది వాళ్ళ ట్యాగ్లైన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ద ఆర్బీఐస్ రివైజ్డ్ రూల్స్ అప్లికబుల్ ఫ్రమ్ April 1st, 2026, వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్? ఆల్రెడీ దీని గురించి చూసినాం కదండి. పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంది? ప్రొవైడింగ్ సెక్యూరిటీ లేకపోతే ప్రొవైడింగ్ షూరిటీ టు ద ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అలౌడ్ ఆన్ సింగిల్ బాండ్ ఇష్యూయన్స్. ఎంతవరకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పార్షియల్ ఎన్హాన్స్మెంట్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఉంది? ఇప్పుడు 50%. ముందు ఎంత ఉండేయండి? 20%. మీకు చెప్పాను కదా, పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అంటే గ్యారంటీ ప్రొవైడెడ్ టు ద ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, అది లాస్లో ఉంది, కానీ దానికి పైసలు కావాలి. అది ఏం చేస్తుంది? కొన్ని షేర్స్ని అమ్మడానికి ట్రై చేస్తుంది, లేకపోతే ఆ బాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక 100 కోట్లు కావాలా, నేను ఒక 10 years తర్వాత 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని నీకు రీపే చేస్తా అని చెప్తుంది. ఇది ఆల్రెడీ లాస్లో ఉంది కాబట్టి ఇన్వెస్టర్ దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తాడా? చూపించాడు కదా. ఎందుకు? ఇది ఆల్రెడీ లాస్లో ఉంది, నేను 100 కోట్లు ఇస్తే అది కూడా పోతుంది, నేను మొత్తం మునిగిపోతా అని అనుకుంటాడు. అప్పుడు ఈ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ త్రూ కంపెనీస్ అనేటివి ఏం చేస్తాయి? గ్యారంటీస్ ఇస్తాయి. ఎవరికి? ఇన్వెస్టర్ గ్యారంటీ ఇస్తాయి. అప్ టు 50% అనమాట. ఎంత? ఇప్పుడు 100 కోట్లు వీడు ఇన్వెస్ట్ చేస్తే 50% అంటే 50 కోట్ల వరకు త్రూ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఆ ఇన్వెస్టర్కి గ్యారంటీ ఇస్తాయి అనమాట. ఓకేనా. అప్పుడు గ్యారంటర్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? సరే నాకు 50 crores అయితే గ్యారంటీ ఉంది కదా, ఇంకో 50 crores రిస్క్లో ఉంటా అని అప్పుడు ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేస్తాడు, బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. సో ఆ లిమిట్ 20% నుంచి ఎంతకి పెరిగిందండి? 50%కి పెరిగిందనమాట బాండ్ సైజ్కి. ఓకేనా. 50% లిమిట్ అందరికీ అప్లై అవుతుంది. కమర్షియల్ బ్యాంక్స్ అయినా, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ డిఎఫ్ఐస్ అవన్నిటికీ వర్తిస్తాయి అనమాట. ఓకేనా. బీబీఈ ఈజ్ ద లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ అంటే నార్మల్గా ఈ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి కదా, అది ఇటువంటి బీబీఈ కేటగిరీ అంటే ఏదో లాస్లో ఉన్న బ్యాంక్స్ కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. ఇది లోయెస్ట్ గ్రేడ్, వాళ్ళకు కూడా 50% వరకు పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అనేది వర్తిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, బై ద ఎండ్ ఆఫ్ March 2025, how many RBI supported centers for financial literacy were functioning across India to spread financial awareness? ఫైనాన్షియల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఆర్బీఐ సపోర్టెడ్ సెంటర్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లిటరసీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీస్ ఎన్ని వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు? 2421 సెంటర్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ వేర్ రన్నింగ్ అండి. ఇంకా ఇప్పుడు ఎక్కువ కావచ్చు, యాజ్ ఆన్ మార్చ్ డేటానే వచ్చింది. సో యాజ్ ఆన్ మార్చే తీసుకున్నాను నేను. ఓకేనా. ఇది నార్మల్గా ఎవరు కనెక్ట్ చేస్తారంటే ఎఫ్ఎల్సీస్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్. ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్ పీపుల్, వాళ్ళు బ్యాంక్ వాళ్ళే ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నాబార్డ్, ఆర్బీఐ, ఈ ఇద్దరు కలిపి బ్యాంక్స్కి ఫండ్స్ ఇస్తారు టు రన్ ఎఫ్ఎల్సీస్, ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్. ఓకేనా. అది ఎప్పుడు లాంచ్ అయిందండి? 2017లో. ఈ సెంటర్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీస్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు లాంచ్ అయింది? 2017లో. కానీ ఎఫ్ఎల్సీస్ మాత్రం 2009 నుంచి యాక్టివ్గా ఉన్నాయి. ఎఫ్ఎల్సీస్ 2009 నుంచే ఇంట్రడ్యూస్ చేయబడినవి, కానీ ఈ సిఎఫ్ఎల్స్ ఏదైతే ఉన్నాయో 2017లో స్టార్ట్ అయినాయి అనమాట. ఓకేనా. ఇది ఎక్కడ? రూరల్ బ్రాంచెస్ ఎక్కడైతే అవేర్నెస్ ఉండదో, లో అవేర్నెస్ ఉంటుందో ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ పైన, రూరల్ ఏరియాస్ అండ్ లో అవేర్నెస్ రీజన్స్లో త్రూ త్రూ బ్యాంక్స్, మెయిన్గా ఆర్సీబీస్, రూరల్ కమర్షియల్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్లస్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, వాటితో ఈ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్ అనేది చేస్తారనమాట ఫర్ టార్గెటింగ్ రూరల్ అండ్ లో అవేర్నెస్ రీజన్స్ అండి, టు స్ప్రెడ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. మొత్తం అకౌంట్ గుర్తుపెట్టుకొని 2421 సిఎఫ్ఎల్స్ ఉన్నాయి యాజ్ ఆన్ March 2025. ఓకేనా. నాబార్డ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు? 1982, హెడ్ క్వార్టర్ ముంబై. ఇది చూసుకోండి. ఆర్బీఐ ఎస్టాబ్లిష్ 1935, హెడ్ క్వార్టర్ ముంబై. నెక్స్ట్ అండి, విచ్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ టీమ్డ్ అప్ విత్ విన్ఫాస్ట్ ఆటో? ఆల్రెడీ ఈ విన్ఫాస్ట్ ఆటో అనేది ఐసిఐసిఐ బ్యాంక్తో టైఅప్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏ బ్యాంక్తో టైఅప్ అయిందండి?
టు ఆఫర్ ఆటో అండ్ ఇన్వెంటరీ ఫైనాన్సింగ్ సపోర్ట్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీలర్స్ నెట్వర్క్. ఆల్రెడీ ఈ విన్ఫాస్ట్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్తో ఇంతకుముందు టై అయిపోయింది. ఇప్పుడు ఎవరితో టై అయిపోయింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్తో విన్ఫాస్ట్ టై అయిపోయింది. దేనికోసం? టు ప్రొవైడ్ ఆటో లోన్స్ అండ్ ఇన్వెంటరీ ఫైనాన్సింగ్. ఓకేనా? ఇది ఒక వియట్నమీస్ బేస్డ్ కంపెనీ, ఏమంటారు, కంపెనీ అండి. పార్ట్నర్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు ఇంతకుముందు ఐసిఐసిఐ బ్యాంక్తో పార్ట్నర్ అయింది. ఓకేనా? హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది, ఫౌండెడ్ 1994. విన్ఫాస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హనోయ్, వియత్నాంలో ఉంది, ఫౌండెడ్ ఇన్ 2017. ఓకేనా? ఇవి ఈవీ వెహికల్స్ని బిల్డ్ చేస్తాయండి. ఓకేనా? నెక్స్ట్, which cooperative bank was recognized with the Apex Bank Award for its outstanding performance in 23-24? ఏ కోఆపరేటివ్ బ్యాంక్కి అపెక్స్ బ్యాంక్ అవార్డ్ వచ్చిందండి ఫర్ ద ఇయర్ 23-24 ఫర్ ద అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్? సౌత్ కెనరా డిసిసిబి, సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. యాక్చువల్గా కోఆపరేటివ్ ఇటు రావాలా, సెంట్రల్ ఇటు రావాలా? డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ యాక్చువల్గా అది. సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి అపెక్స్ బ్యాంక్ అవార్డు వచ్చింది ఫర్ ద ఇయర్ 23-24. మన ఈ దేంట్లో వస్తుందండి? ఆర్సీబీస్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మనకు మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ ఏమో ప్రైవేట్ బ్యాంక్స్, రూరల్ ఏమో గవర్నమెంట్ పార్ట్నర్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్డ్ బ్యాంక్స్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, ఇంకోటి పిఏసిఎస్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఈ 3 ఉంటాయి. ఈ 3లో ఈ డిసిసిబిలో అపెక్స్ బ్యాంక్ అవార్డు ఎవరికి వచ్చింది? కర్ణాటక బేస్డ్ సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వచ్చిందనమాట. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మెంగళూరు, కర్ణాటకలో ఉంది. కర్ణాటక అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ బెంగళూరులో ఉంటుంది. అంటే ఇదేమో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, దీని కింద డిసిసిబిస్ పనిచేస్తాయి. ఓకేనా? ఆ డిసిసిబికి వచ్చిందండి సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. దాని హెడ్ క్వార్టర్ ఏమో మ్యాంగళూరులో ఉంది. డిసిసిబి డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ సపోర్టింగ్ రూరల్ క్రెడిట్. ఇదేమో డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. 3 టైర్ స్ట్రక్చర్, మొత్తం అన్ని స్టేట్స్లో 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. కేరళలో కొన్ని స్టేట్స్లో 2 టైర్ స్ట్రక్చర్ ఉంది. అలా డిసిసిబిస్ అన్నింటినీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లోకి మర్జ్ చేసేసారనమాట. ఓకేనా? అక్కడ కొన్ని స్టేట్స్లో ఓన్లీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, పిఏసిఎస్ ఉంటుంది. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో 3 టైర్ స్ట్రక్చర్ ఉంది. టాప్ లేయర్లో ఎవరు ఉంటారండి? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. డిసిసిబిస్ ఏమో మిడిల్ లేయర్లో ఉంటాయి, పిఎస్సిఎస్ ఏమో కింద లెవెల్లో ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి అపెక్స్ బ్యాంక్ అవార్డు అనేది వచ్చింది 23-24 ఇయర్కి. నెక్స్ట్ అండి, విచ్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ క్యాంప్స్పే టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ డిజిటల్ పేమెంట్ గేట్వే ఫర్ బిజినెసెస్? పెద్ద బిజినెసెస్, ఎంటర్ప్రైజ్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఆర్బిఎల్ బ్యాంక్ అనేది క్యాంప్స్పేతోని పార్ట్నర్ అయిందనమాట. పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, పెద్ద వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్, 100 crores 200 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఒక సపరేట్ పేమెంట్, డిజిటల్ పేమెంట్ గేట్వేనే క్రియేట్ చేసింది. ఎవరెవరు? ఆర్బిఎల్ బ్యాంక్, క్యాంప్స్పే. ఓకేనా? క్యాంప్స్పే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? చెన్నైలో ఉంది. హెడ్ క్వార్టర్ ఫౌండెడ్ ఇన్ 1988. ఆర్బిఎల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది, ఫౌండెడ్ ఇన్ 1943. దీస్ ఆర్ ద స్టాటిక్ జీకే రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ అండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ ద ఎగ్జామ్స్. స్టాటిక్ జీకే మీకు చాలాసార్లు చెప్పిన, స్టాటిక్ జీకే అని సపరేట్గా రాదు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకేనే వస్తుంది మీకు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ అండి, హౌ మచ్ బ్యాడ్ డెట్ అంటే లోన్స్ అండి. హౌ మచ్ బ్యాడ్ డెట్స్ హ్యావ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్? దీని గురించి ఆల్రెడీ క్వశ్చన్ చూసినాం కదా. ఓవర్ ద లాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్. ఇంతకుముందు క్వశ్చన్లో లాస్ట్ 10 years చూసినాం మనం. ఎంత ఉండే? 12.08 lakh crore రైట్ ఆఫ్ చేసేసినాయి బ్యాంక్స్ అన్నీ కలిసి. కానీ ఈ లాస్ట్ 5 yearsలో ఎంత అయింది? 5.82 lakh crore. ఓకేనా? 2 క్వశ్చన్స్ సేమే. ఇది 10 years డాటా, ఇది 5 years డాటా. 5.82 lakh crore అనేది లాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్లో పిఎస్బి బ్యాంక్, పిఐబి ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో రైట్ ఆఫ్ చేసేసినాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, అకార్డింగ్ టు ద ఆర్బీఐస్ కస్టమర్ సర్వీస్ రూల్స్, బ్యాంక్స్ మస్ట్ ప్రొవైడ్ ఆల్ కస్టమర్ కమ్యూనికేషన్స్ ఇన్ విచ్ మ్యాండేటరీ లాంగ్వేజ్ సెట్స్?
అకార్డింగ్ టు ద ఆర్బీఐ అండి, ఇప్పటి నుంచి కస్టమర్ సర్వీస్ రూల్స్ ప్రకారం బ్యాంక్స్ అన్నీ ఏం చేయాలా, కస్టమర్కి ఏదైతే కమ్యూనికేషన్స్ ఉంటాయో ఐదర్ అప్లికేషన్స్ కానీ, డిపాజిట్ వోచర్స్ కానీ, విత్డ్రావల్ వోచర్స్ కానీ, అన్నీ కస్టమర్కి కమ్యూనికేషన్స్ కానీ, బై ఫోన్ కమ్యూనికేషన్ కానీ ఎన్ని లాంగ్వేజెస్లో ఉండాలా, పక్కాగా 3 లాంగ్వేజెస్లో ఉండాలి. ఒకటేమో హిందీలో ఉండాలా, ఇంగ్లీష్లో ఉండాలా, ఆ స్టేట్ స్పెసిఫిక్ రీజనల్ లాంగ్వేజ్లో ఉండాలి. ఓకేనా. ఫర్ సపోజ్ తెలంగాణ ఉందనుకోండి, ఏదన్నా అప్లికేషన్ పైనో లేకపోతే విత్డ్రావల్ పైనో 3 లాంగ్వేజెస్లో ఉండాలి. ఏ లాంగ్వేజెస్ అవి? హిందీ, ఇంగ్లీష్, ఇంకొకటి మన తెలుగు లాంగ్వేజ్లో ఉండాలి. ఓకేనా. అది ద మాస్టర్ డైరెక్షన్ అదనమాట ఆర్బీఐది. నెక్స్ట్ అండి, ఫ్రమ్ విచ్ డేట్ విల్ ఆర్బీఐ రోల్ అవుట్ ఇట్స్ ఫాస్టర్ చెక్ క్లియరింగ్ సిస్టమ్ దట్ ఎనేబుల్స్ సెటిల్మెంట్స్ విత్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కరెంట్ T+1 టైమ్ లైన్. T+1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక చెక్ ఉందనుకోండి, అదర్ బ్యాంక్ చెక్, వేరే వాళ్ళు మీకు ఒక చెక్ ఇచ్చారు, మీకు అమౌంట్ ఇచ్చేది ఉండే, మీకు చెక్ రూపంలో ఇస్తే మీరు ఏం చేస్తారు, మీ బ్యాంక్కి వెళ్ళి ఆ చెక్ డిపాజిట్ చేస్తారు కదా. వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేస్తుండే, T+1 అంటే మీరు ఇవాళ ఇస్తే ఆ డేతో పాటు ఇంకొక డే, అంటే మొత్తం మీకు 2 డేస్లో ఆ సెటిల్ అవుతుండే అనమాట ఆ ట్రాన్సాక్షన్, ఆ చెక్ క్లియరింగ్ 2 డేస్లో అవుతుండే. కానీ October 4th నుంచి ఏమవుతుంది, October 4, 2025 నుంచి January 1st వరకు మీరు పెట్టిన కొన్ని గంటలలో, అంటే అప్ టు 10 AM to 7 PM ఆ టైం లైన్ మీరు ఎప్పుడన్నా ఇవ్వండి, 7 PM వరకు, రాత్రి 7 PM వరకు మీ ట్రాన్సాక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది. January 2nd నుంచి ఏమవుతుంది అంటే మీరు ఇచ్చిన 2 hours లోపే మీకు పైసలు అనేది సెటిల్ అయిపోతుంది. అది ఎప్పుడు January 2nd, 2026 నుంచి. ఇదేమో October 4th నుంచి January 1st వరకు మీరు ఎప్పుడు ఇచ్చినా సరే 7 PM లోపు క్రెడిట్ అయిపోతాయి అనమాట, అంటే ఇచ్చిన రోజే క్రెడిట్ అయిపోతాయి. ఓకేనా. ఇది T+1 అంటే 2 days పడుతుండే, ఇప్పుడు అది కూడా పట్టదు అనమాట, విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇది ఎవరు చేస్తారంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఈ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అని 2008లో స్టార్ట్ అయింది, ఆర్బీఐ స్టార్ట్ చేసింది. దీని త్రూనే చెక్ క్లియరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ సిస్టమ్తోనే అన్ని బ్యాంక్స్ చెక్ క్లియరింగ్ చేస్తాయి. నెక్స్ట్ అండి, హూ హ్యాస్ బీన్ జాయిన్డ్ ద ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ. ఆర్బీఐది మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది కదా. ఈ కమిటీ ఏం చేస్తుంది, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అవన్నీ మీరు చదువుతారు కదా, SLR, CRR అవన్నీ ఆ రేట్స్ అన్ని డిసైడ్ చేస్తుంది అనమాట మానిటరీ పాలసీ కమిటీ. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉందా, డిఫ్లేషన్ ఉందా, అవన్నీ వర్కౌట్ చేసి ఈ రేట్స్ అని డిసైడ్ చేస్తుంది. ఆ మానిటరీ పాలసీ కమిటీలో న్యూ మెంబర్గా ఎవరు జాయిన్ అయ్యారండి, ఇన్ ప్లేస్ ఆఫ్ రాజీవ్ రంజన్ ఇంద్రనీల్ భట్టాచార్య. ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి, ఆర్బీఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో ఒక వ్యక్తి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చాలామంది ఉంటారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు. ఒక డిపార్ట్మెంట్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరుండే, ఈయన ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి ఉండే అనమాట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. సో ఈ రాజీవ్ రంజన్ అనేట ఆయన ఇప్పుడు మళ్ళీ ఈయన ప్లేస్లోకి వచ్చేసిండు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్. ఈయన ప్లేస్లోకి వచ్చాడు యాజ్ అ మానిటరీ పాలసీ కమిటీ న్యూ మెంబర్. ఎవరైనా ఇంద్రనీల్ భట్టాచార్య. ఓకేనా. ఇద్దరు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సే. ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం డిసైడ్ చేస్తుంది అని చెప్పినా అండి, రెపో రేట్, రివర్స్ రెపో, SLR, CRR, ఈ కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మీకు నార్మల్గా ఉల్లిపాయల రేట్లు 100 కిలో, టమాటా రేట్లు 200 అట్లా అవుతూ ఉంటాయి కదా, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే డిమాండ్ పెరిగిపోయి ఏమవుతుంది, సప్లై తగ్గిపోతే ఆ ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారు, మనీ సప్లై తగ్గడానికి ఈ రేట్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట, హై లో చేస్తూ ఉంటారు. మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 members ఉంటారండి. 3 ఫ్రమ్ ఆర్బీఐ ఉంటారు, ఇంకా 3 members గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు, అంటే ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారు. ఓకేనా. ఇక్కడ ఉంది చూడండి, 6 members, 3 ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 3 ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఈ 3 ఫ్రమ్ ఆర్బీఐలో ఒక గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన ఉంటాడు. ఆర్బీఐ 4 డెప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు కదా, అందులో నుంచి ఒక డెప్యూటీ డైరెక్టర్ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారండి, పూనం గుప్తా. మిగతాది రాజీవ్ రంజన్ ఉన్నాడు. రాజీవ్ రంజన్ ఇది కాదండి, రాజీవ్ రంజన్ కాదు, ఇంద్రనీల్ భట్టాచార్య. ఇప్పుడు ఇంద్రనీల్ భట్టాచార్య. ఈ నగేష్ కుమార్, రామ్ సింగ్, ఈ భట్టాచార్య అనేటైనా వేరే ఎక్స్టర్నల్ మెంబర్స్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు వాళ్ళు. ఓకేనా. ఎంపీసీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 2016లో ఎస్టాబ్లిష్ అయింది మానిటరీ పాలసీ కమిటీ. అంతే అండి, దీని గురించి ఇంతే. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరిని రిప్లేస్ చేసిండో, రాజీవ్ రంజన్ని రిప్లేస్ చేసిండో. ఎవరు రిప్లేస్ చేశారో, ఇంద్రనీల్ భట్టాచార్య. ఈయన న్యూ మెంబర్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అండి, విచ్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్
హ్యాస్ పార్ట్నర్డ్ విత్ హెచ్డిఎఫ్సి ఎర్గో టు ఇంట్రడ్యూస్ ఏ లో కాస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎయిమ్డ్ ఎట్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్. మన ఇండియాలో మిస్సింగ్ మిడిల్ ఎవరిని అంటారండి? 18 to 30 years వాళ్ళని మిస్సింగ్ మిడిల్లో మిడిల్ ఏజ్ గ్రూప్ అనమాట, 18 to 30 years. ఓకేనా, వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇండియాలో? 40 crore మెంబర్స్ ఈ ఏజ్ గ్యాప్లో ఉంటారు అనమాట, ఏజ్ గ్రూప్లో 18 to 30 yearsలో. సో హెచ్డిఎఫ్సి ఎర్గో ఎవరితో పార్ట్నర్ అయిందండి? ఫోన్పేతో పార్ట్నర్ అయింది. ఎందుకు? టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ లో కాస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? లో కాస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎవరి కోసం? ఈ మిస్సింగ్ మిడిల్ కోసం, 40 crore ఇండియన్స్ కోసం, హూ ఆర్ నాట్ కవర్డ్ బై ఎనీ గవర్నమెంట్ స్కీమ్ ఆర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఓకేనా, ఆ ప్రీమియం 12 per day స్టార్టింగ్ రేంజ్ ఎంత అండి? 12 per day. ఇయర్లీ ఎంత అవుతుంది? 4380. ఇదంతా అవసరం లేదు, ఈ 12 per day గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎంత కవర్ చేస్తుంది? 3 lakhs కవరేజ్, 3 lakhs వరకు కవర్ అవుతుంది అనమాట. దేనికోసం? ఎవరి కోసం డిజైన్ చేసింది ఇది? లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కోసం ప్రొవైడ్ చేసింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఎర్గో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. ఫోన్పే హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది. ఫౌండెడ్ ఇప్పుడు 2015లో ఫోన్పే. నెక్స్ట్ అండి, విచ్ యూపీఐ అప్లికేషన్ రికార్డెడ్ ద హైయెస్ట్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఇన్ జూలై? జూలైలో ఏ యూపీఐ అప్లికేషన్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఇన్ వాల్యూమ్ చేసిందండి? ఫోన్పే. ఫస్ట్ ఏది ఉంది మన యూపీఐలో? ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? ఫోన్పేదండి. సెకండ్ ర్యాంక్ ఎవరిది? గూగుల్ పే. థర్డ్ ర్యాంక్ పేటిఎం. ఫోర్త్ ర్యాంక్ నవి. ఫిఫ్త్ ర్యాంక్ ఎవరిది? సూపర్ డాట్ మనీ. ఇంతకుముందు సూపర్ డాట్ మనీ ఇది మనం చూసినాం కదా క్వశ్చన్, ఇది 5th ర్యాంక్లో ఉంది. ఫస్ట్ ర్యాంక్ దేని ఉంది? ఫోన్పే ఇస్ ద టాప్ యూపీఐ అప్లికేషన్ అనమాట. ఓకేనా, దీని ట్రాన్సాక్షన్సే హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. మార్కెట్ షేర్ ఈ మంత్లో ఎంత ఉంది? ఫోన్పేది 45%, గూగుల్ పే 35%, పేటిఎం 7% ఉంది. ఓకేనా, ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్స్ ఎవరున్నారు? నవి ఒకటి, ఇంకోటి సూపర్ డాట్ మనీ. ఓకేనా, హెచ్పిసిఏ, ఎన్పిసిఏ అండి. ఇవన్నీ యూపీఐ ట్రాన్సాక్షన్స్. నెఫ్ట్, మరి బ్యాంక్ వెళ్ళి నెఫ్ట్, ఆర్టీజీఎస్ అవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ ట్రాన్సాక్షన్ ఎవరు సూపర్వైజ్ చేస్తారంటే ఎవరు రెగ్యులేటర్? దానికి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది హెడ్ అనమాట అన్ని యూపీఐకి, నెఫ్ట్, ఆర్టీజీఎస్ అన్ని ట్రాన్సాక్షన్స్కి హెడ్ ఎవరు? ఎన్పిసిఐ. ఎన్పిసిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2008లో ఎస్టాబ్లిష్ అయిందండి. యూపీఐ ఎప్పుడు లాంచ్ అయింది? 2016లో యూపీఐ అనేది లాంచ్ అయిందనమాట. ఓకేనా, ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేద్దామండి. తర్వాత వీడియోలో 151 నుంచి 200 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం 5 partsలో వస్తుంది ఈ వీడియో. ఈ సిరీస్ అనేది టాప్ 240 MCQs. ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్లో లేదా telanganachampionsacademy.com వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. యూ కెన్ యాక్సెస్ ద పీడిఎఫ్ ఆల్సో. ఓకేనా, ఇక్కడ ఏం చేద్దామండి. థ్యాంక్ యూ.